నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మల్లోకెళ్ళి కూ అంటుంది విన్నావా, నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా, ఏమవుతున్నా కానీ ఏమైనా అయిపోని ఏం పర్వాలేదన్నావా, అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనుక. చిర్రావూరు విజయ్ కుమార్ గారు. ఇప్పుడు నార్త్ ఇండియన్ సింగర్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టు వేరే వాళ్ళైతే భాష పైన కాస్త అంటే నిజంగా వాళ్ళకి పాట పైన అంత ప్రేమ ఉండి వాళ్ళు వచ్చి ప్రతి పదాన్ని ఏంటి అని కనుక్కుని పాడుతున్నట్టు ఇక్కడ వాళ్ళు పాడుతున్నారనే మీకు అనిపిస్తుందా సార్? వివాదాస్పదమైన అంశమైనా నేను చాలాసార్లు రికార్డింగ్ వచ్చినప్పుడు తేట తెలుగు పదాల పొదరిల్లు కడతాడు, తన నేతబడిలో కమ్మటి పాటల చీనాంబరం అల్లుతాడు, కలల కుచ్చుటోపి పెట్టుకున్న కలం నావికుడు, కవితాగంగని తన సిగలో తురుముకున్న కవితాహరుడు, అనంతమైన భావుకత శ్రీరాముడు, అతనే మన అనంత్ శ్రీరామ్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, థ్యాంక్స్. ఎలా ఉన్నారు? మీరు ఉపోద్ఘాతంలాగా చెప్పిన ఈ కవిత చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఆఖరి పదంలో సీతారాం శాస్త్రి గారు అని పెట్టుంటే సరిగ్గా సరిపోయి ఉండేది. నేను ఇంకా ఆ స్థాయికి ఎదగడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నాను. అయ్యో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. థ్యాంక్స్. నేను ఇలా అడిగిన వెంటనే మీరు నా షోకి వచ్చినందుకు అంటే చాలా సంతోషంగా. కెమెరా ముందు మీరు అలా చెప్తున్నారు కానీ అడిగిన వెంటనే కాదు, కొంచెం ఇబ్బంది లేదు సార్. ఇబ్బంది ఏం లేదు సార్, నిజంగా చెప్పాలంటే అడిగిన వెంటనే ఇచ్చినట్టే మీరు. మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి సాంగ్ని నేను పాడడం అంటే అది వేరేలా ఉంటుంది సార్. ఇప్పుడు మీరు రాస్తారు కాబట్టి మీరు పాడితే చాలా అందంగా ఉంటుంది. ఒక 2 లైన్లు మీకు ఇష్టమైన పాట మీరు రాసిన దాంట్లో ఏదైనా. నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మల్లోకెళ్ళి కూ అంటుంది విన్నావా, నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా, ఏమవుతున్నా కానీ ఏమైనా అయిపోని ఏం పర్వాలేదన్నావా, అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనుక. అది ఎందుకు వదిలేనంటే ఆ లైన్ ఎందుకు అడిగానంటే మామూలుగా రికార్డింగ్లో చిన్న నేను లేకపోవడం వల్ల నేను రాసిన పదం కొంచెం మారింది అనమాట. అసలు నేను రాసింది ఏంటంటే, అడిగిన దానికి ఇంకా బదులుగా పంపుతుంది పదములు లేని మౌన లేఖ. బదులుగా బదులిక అని వచ్చిన అంటే అర్థంలో పెద్ద తేడా ఏం లేదు, కానీ మీరు రాసిన పదం లేదు. చాలా అందమైన పాటతో స్టార్ట్ చేశారు, మంచి మంచి అవార్డులన్నీ కొట్టేసింది ఆ పర్టికులర్ ఇయర్లో. రీసెంట్గా అన్ని అవార్డులు ఆ పాటకే. ఒక పాట సిట్యుయేషన్, ఈ పర్టికులర్ ఈ సాంగ్ సిట్యుయేషన్ ఎలా స్టార్ట్ అయింది సార్? అసలు చెప్పిన వెంటనే మీకు అంత సింపుల్ వర్డ్స్తో అలా రాయాలని ఎలా? ఇది ఎందుకు ఇంత సులువైన పదాలు ఎంచుకున్నానంటే ఈ పాటకి సన్నివేశంలో కాస్త సంక్లిష్టత ఉంది, అంటే కాంప్లెక్స్ ఉంది. ఏంటంటే తను ఇదివరకు ప్రేమించిన ప్రేయసికి తను ఇప్పుడు స్నేహితుడు ప్రేమిస్తుంటే అతనికి ఆసరాగా ఒక ప్రేమలేఖ రాసిపెట్టి అతనికి ఇవ్వాలన్నమాట. అంటే తన స్నేహితుడి ప్రేమని ఇదివరకటి ప్రేయస్కి తెలియజేయడానికి మాజీ ప్రియుడు ఆ ప్రేయస్కే లెటర్ రాయడం, అది ఒక విచిత్రమైన సన్నివేశం కదా. అప్పుడు ఏం చేయాలి, అతని స్నేహితుడి ప్రేయసి అని కాకుండా నా ప్రేయసి అని భావించి
ఆ లేఖ రాయాలి. అవును. అందుకని మొదట తను చూసిన సందర్భాలు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ మొదట తను ఎటువంటి స్పందన అయితే తనలో కలిగిందో దాన్ని నెంబర్ వేసుకుంటూ రాసేలాగా ఉండాలి. కాబట్టి అంటే మనకి ఏం సందేహం లేదు అనే వాడుక మన భాషలో తక్కువ ఉంటుంది. అవును, సందేహం లేదని అంటాం, లేకపోతే అనుమానం లేదంటాం, కానీ ఏం అనేది తక్కువ వాడతాం అనమాట. నో డౌట్ అబౌట్ ఇట్, ఆ సందేహానికి ముందు ఒక ప్రిఫిక్స్ లాగా ఒకటి ఉంటే బలం ఉంటుందని చెప్పి ఆలోచించి దీన్ని అనువాదం చేస్తే ఎలా ఉంటుందో అని ఆ ఏం సందేహం లేదన్న దాన్ని ఆ ఇంగ్లీష్ ఫ్రేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఓహో, ఓకే. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది అంటే ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే. మామూలుగా సిగ్గు అనేది జనరల్గా తెలిసేది బుగ్గల మీద. అవును, బుగ్గలు విచ్చుకున్నాయా లేకపోతే ముడుచుకున్నాయా అన్న దాన్ని బట్టే మన ముఖ కవళికల్ని గుర్తిస్తూ ఉంటారు. ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు పెంచింది అంటే అది ఆ కందేటి సిగ్గు కనుక కనపడితే ఇంకా బ్యాలెన్స్ ఉండదు, మనలో తొందరలు పెంచుతూ ఉంటుంది. అలా ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పంచింది. ఈ గంధాల గొంతు అనడానికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి బౌద్ధికమైన ఫిజికల్ మీనింగ్, బౌద్ధికమైన అర్థం. రెండవది తాత్వికమైన కవితాత్మకమైన మీనింగ్, పొయిటిక్ మీనింగ్ అని. గంధాల గొంతు అంటే మనకి పల్లెటూరులో బాగా ముస్తబైన అమ్మాయిలు కొంచెం గొంతుకి ఇలా గంధం రాసుకుంటారు. అది మన తెలుగుతనానికి ఒక ప్రతీకలాగా ఉంటుంది అన్నమాట. అది పైకి కనిపించే ఆ గంధాల గొంతు అంటే గంధం రాసుకున్న గొంతు. గంధాల గొంతు అంటే గంధం అంటే పూగంధాలు అంటే సువాసన అన్న మీనింగ్ కూడా ఉంది. కాబట్టి గొంతు అంటే గొంతు వింటుంటేనే సువాసనలు పరిమళాలు వెదజల్లుతున్నట్టు ఉంటుంది అని చెప్పడానికి ఈ రెండు మీనింగ్స్ ఒక లైన్లో అనమాట. తర్వాత రెండో స్టాంజాకి వచ్చేటప్పటికి అమ్మాయి చదవాలి. అవును, లెటరు అమ్మాయి చదువుతుంది. అప్పుడు అమ్మాయి గొంతులో ఉండాలి కదా. అమ్మాయి గొంతులో ఉన్నప్పుడు ఎంత లేదన్నా అబ్బాయి రాసినా కూడా అమ్మాయి పాడినట్టు ఉండాలి, లేకపోతే వివాహ భోజనం లాగా అవుతుంది అనమాట. అవును, సావిత్రి గారు అద్భుతమైన నటీమణి కాబట్టి అది. అవును. అందుకని కొంచెం ఆ చరణంలో వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే, వెన్నెల అనేది చాలా సెన్సిటివ్ అంశం మనకి, ఒక సున్నితమైన అంశం కవిత్వంలో. అందుకని అమ్మాయి కోసమని ఆ సున్నితత్వాన్ని ఎక్కువ తెచ్చాను. చల్లని వెన్నెల్లో ఉన్నా కూడా వెచ్చంగా ఉంది నిన్ను ఊహిస్తూ ఉంటే, ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే. ఇది అమ్మాయికి అసలైన లైన్ అనమాట. నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి చల్లి ఓ ముగ్గేసి వెళ్ళావే. ఎందుకంటే సాధారణంగా ఇది ఫెమినిజం కాదు కానీ, ఫెమినిజమో లేకపోతే వేరే ఏం కాదు కానీ, ఎక్కువగా భారతదేశంలో కళ్ళాపి చల్లి ముగ్గేయడం అనేది అమ్మాయిలే చేస్తారు. అబ్బాయిల నుంచి నేను తక్కువ చూశాను. కాబట్టి ఆ కళ్ళాపి ముగ్గు అనేది అమ్మాయిలకే సొంతం కాబట్టి దాని నుంచి లైన్ క్రియేట్ చేయడానికి చూసాను అనమాట. నా కళ్ళల్లోకి వచ్చి నా కళ్ళల్లోకి వచ్చి నీ కళ్ళాపి చెల్లి ఓ ముగ్గేసి వెళ్ళావు అంటే నా దృష్టిని మొత్తం రంగులమయం చేసావు నువ్వు అని చెప్పడానికి అనమాట. ఇప్పుడు లెటర్ రాసి ఇచ్చిన హీరో గతిని చెప్పాలి. ఎవడికి రాదురా ఇంత దరిద్రం. నువ్వు ప్రేమించిన అమ్మాయి కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఆ విడిపోయిన అమ్మాయిని ఇంకొకళ్ళు ప్రేమిస్తే వాడికి లవ్ లెటర్ రాసిస్తావా నువ్వు అని చెప్పాలి. అని చెప్పడానికి నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటుంది విన్నావా. ఈ అందమైన ప్రేమ అన్న ప్రపంచాన్ని అమ్మాయికి పరిచయం చేసింది నువ్వు ఒక కొమ్మ కట్టావు, ఒక గూడు కట్టావు, చుట్టూ చాలామంది పక్షుల్ని స్నేహితులుగా ఇచ్చావు, ఒక అందమైన నీడనిచ్చావు, చెట్టు ద్వారా చిగురులు ఇచ్చావు, పువ్వుల్ని ఇచ్చావు. ఇంత అందమైన ప్రపంచం నువ్వు ఇస్తే నీ కొమ్మల్లో ఉన్న ఆ గువ్వ ఎగురుకుంటూ వెళ్ళి వాడి గుమ్మంలోకి వెళ్ళి కూ అంటుంది. ఆ అందమైన కూత వినడానికే కదా నువ్వు ఇదంతా చేసింది, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూ అంటుంది.
అమ్మా. నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా. అంటే నేను వర్షంలో అంటోండి ఏదో పడతాను, ఉపయోగపడుతుంది, ఆ ముంగిట్లో పడితే మళ్ళీ పువ్వులు పోస్తాయి అంటే ఈ పరోపకారార్థం ఇదొంత శరీరం అని ఏమన్నా నువ్వు వైరాగ్యంలోకి వెళ్ళిపోయావా? లేదా అసలు ఏమీ కాకుండా ఏమీ పట్టించుకొని ఒక విచిత్రమైన స్థితిలో ఉన్నావా? ఏమవుతున్నా కానీ ఏమైనా అయిపోని ఏం పర్వాలేదు అన్నావా? మొత్తం అన్ని పట్టించుకునే పొజిషన్లో లేవా ఇంక నువ్వు? ఏంటి అసలు నీ పరిస్థితి అనగానే అప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ డైరెక్టర్ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తారు. అందుకని మళ్ళీ అక్కడ అమ్మాయి అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనక. అంటే ఒకరిని ప్రేమించాను, ప్రాణంగా ప్రేమించాను, విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు వీడు ప్రేమిస్తాను అంటున్నాడు, ఎటు వెళ్ళాలి ఇప్పుడు? నా హృదయం ఎటు వెళ్ళాలి? వీడు వచ్చి లెటర్ తెచ్చాడు, సిన్సియర్గా ప్రేమించాడు, పైగా ఆడు ఎంత బాగా ప్రేమిస్తాడో అలాగే ఉన్నాయి ఈడి రచనలు కానీ రాసింది కానీ. అంటే వాడు రాసాడని తెలియదు కాబట్టి వాడిని ఊహించుకుంటుంది ఈ లెటర్లో. వీడిచ్చాడు, అటెళ్ళాలా ఇటెళ్ళాలా అనే ఒక సతమతమైన పరిస్థితుల్లో ఉన్నాను గనక అడిగిన దానికి ఇంకా బదులుగా పంపుతుంది పదములు లేని మౌన లేఖ. అంటే మొదటి నుంచి కూడా తనకొక తోడులాగా వెనకని సాగుతుంది హృదయము రాసుకున్న లేఖ. ఈ హృదయం రాసుకున్న లేఖ, ఈ లేఖ వచ్చింది రెండు స్టాంజాల్లో లేఖ తనకు అందుతుంది కాబట్టి ఇప్పుడు ఈ లేఖకి సమాధానం ఇవ్వాలి. ఆ సమాధానంగా మౌనం తప్ప ఏమీ లేదు కాబట్టి ఆ పదములు లేని మౌన లేఖే అటు వెళ్తుంది ఇంకా అని దాన్ని ముగించాను. అలా వచ్చిందే ఈ పాట. మీకు చాలా ఇష్టమైన పాటల్లో దిస్ ఇస్ ఫస్ట్. నేను అడిగిన వెంటనే ఇదే పాడారు కాబట్టి అడిగిన వెంటనే గుర్తొచ్చింది. అబ్బా తప్పించేసుకుంటున్నారు. అలా మనం ఒక పాట గురించి ఇంత మాట్లాడుకుంటే ఎన్ని అద్భుతమైన పాటలు రాశారు సార్. అసలు నాకు చాలా ఇష్టమైన పాటలు ఇప్పుడు రీసెంట్గా ఎంత హాంటింగ్గా ఉందంటే ఎక్కడికి వెళ్ళినా అదే పాట నోట్లో తిరుగుతుంది, తాను నేను. అసలు అంత అద్భుతంగా ఎలా రాశారు సార్. మీరు రాసే పాటల్లో కూడా అన్నీ సులభంగా ఉండే పదాలనే వాడుకుంటారు ఎక్కువగా. అది అంటే జనానికి రీచ్ అవ్వాలి, వాళ్ళకి అర్థం అవ్వాలని రాస్తున్నామని అలా ఆ పదాన్ని ఎంచుకుంటారా, లేకపోతే మీ పాట ఆ సిచ్యుయేషన్కి ఆ పదాలే గుర్తొస్తాయా మీకు? అలా కాదండి. ఇప్పుడు సులభం అంటే ఇప్పుడు తాను నేను అన్నారు కాబట్టి ఉదాహరణకి తాను నేను తీసుకొచ్చారు మీరు మంచి పాటలు. ఆ తాను నేనులో మొదట్లోనే మొయ్యిలు అన్న పదం ఇప్పుడు ఎవరికి అంత ఇప్పుడు ఉండే వాళ్ళకి అర్థం కాదు. అది నేను కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షంలో చదివి తెలుసుకున్నాను మొయ్యిలు అంటే ఏంటి అని, మళ్ళీ డిక్షనరీ చూసి తెలుసుకున్నాను. తర్వాత ఘంటసాల గారి పాట ఒకటి ఉంటుంది, అది కూడా సినిమా పాట కాదు, ప్రైవేట్ సాంగ్. తల నిండ పూదండ దాల్చిన రాణి. ఆ పాటలో చరణంలో ఒక లైన్ వస్తుంది, పూల వానలు కురియు మొయలివో మొగలి రేకులలోని సొగసువో అని ఒక లైన్ ఉంటుంది. పూల వానలు కురియు మొయ్యలివు అంటే పూల జల్లులు కురిపించే మేఘానివా నువ్వు అని. ఆ మొయ్యిలు అన్న పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే అది తమిళ్లో ఈ తాను నేను పాట తమిళ్లో చేసినప్పుడు అది 1000 సంవత్సరాల క్రితం రాసి పెట్టున్న ఒక కవితని తీసుకుని ట్యూన్ చేశారు రెహమాన్ గారు. నాకు గౌతమ్ మీనన్ గారు కూడా సిచ్యువేషన్ చెప్పి ఇది ఇలా తీసుకుని చేసాం మేము అన్నారు. అన్నప్పుడే నాకు అర్థమైంది దీనికి ఇప్పుడు సినిమాల్లో వాడుతున్న భాష వాడితే కనుక అంత బరువు ఉండకపోవచ్చు. తర్వాత ఆ కవిత్వాన్ని ట్యూన్ చేశారు కాబట్టి అంత మంచి క్లాసికల్ ట్యూన్ వచ్చింది. ఆ ట్యూన్కి మామూలు పదాలు వేస్తే కనుక తోగకపోవచ్చు. అంత ఆ ట్యూన్కి లిరిక్కి మధ్య ఉన్న పెళ్ళి సరైన పెళ్ళి జరగదు అని అనిపించింది అన్నమాట. అందుకని మొయ్యిలు అన్న పదాన్ని తీసుకుని వాడాను. ఇక్కడ అదృష్టం ఏంటంటే గౌతమ్ మేనన్ గారు ఎంతో విజ్ఞతతో వ్యవహరిస్తారు కాబట్టి ఆయన పాటని 4 ఆప్షన్స్ తీసుకుని 5వ ఆప్షన్ 6వ ఆప్షన్ రాయించి సెలెక్ట్ చేసుకునే పద్ధతి ఉండదు ఆయనకి. పాట రాసేవాడిని సెలెక్ట్ చేసుకోవడంలోనే నేను జాగ్రత్త పడాలి అంటారు ఆయన ఎప్పుడు. నేను నిన్ను సెలెక్ట్ చేసుకుని
నీ మీద పూర్తి నమ్మకం పెట్టి పని చేయించాలి కానీ సెలెక్ట్ చేయించుకున్న తర్వాత నీ పని మీద అపనమ్మకం నాకు ఉండకూడదు. ఒకవేళ నువ్వు తప్పు రాసుంటే నా సెలక్షన్లో తప్పు ఉండాలి కానీ నువ్వు చేసే పనిలో తప్పు ఉండకూడదు అని చెప్తూ ఉంటారు ఆయన ఎప్పుడు. అందుకని ఆయన దగ్గర రాసేటప్పుడు నాకు ఎప్పుడు 100% స్వేచ్ఛ ఉంటుంది. ఖచ్చితంగా అన్ని సింగిల్ వర్షన్స్లో ఓకే అయిపోయిన సాంగ్స్ ఉంటాయి ఆయన దగ్గర. బేసిక్గా ఇప్పుడు గౌతమ్ ఈ సాంగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి గౌతమ్ మేనన్ గారికి మీకు చాలా మంచి రిలేషన్ ఉంది. అది ఎటో వెళ్ళిపోయింది మనసు కానీ, ఏం మాయ చేసావే కానీ, ఒక మ్యాజిక్ క్రియేట్ అంటే మీరు ఆయన కాంబినేషన్లో వస్తున్నాయి అంటే ఆహా ఈ పాట సూపర్ హిట్. అది ఎలా ఎప్పుడు జరిగింది సార్? ఆయన్ని ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు? ఆ ఎక్స్పీరియన్స్. ఆయన ఏం మాయ చేసేవే తమిళ్ తీస్తున్నప్పుడు ఇంకా తెలుగు తీయాలన్న ఐడియా కూడా లేదు. అప్పటికి నిజంగా నేనైనా పాట ఆయనకి నచ్చిందండి తెలుగులో. మీనింగ్ తెలియకపోయినా ఎందుకో అది ఫోనోటిక్గా ఉంది, ఆ పాట రాసింది ఎవరని అనుకుంటా ఉండేవారంట. అప్పుడు తర్వాత ఏమై చేసేవేని తెలుగులో కూడా తీద్దాం, అదే అక్కడ వినయతాండి వరవాయ దాన్ని తెలుగులో కూడా తీద్దామని నిర్ణయించుకున్నారు. దానికి మంజులా గారిని నిర్మాతగా అనుకున్నారు, నాగ చైతన్య గారు హీరోగా అనుకున్నారు. అప్పుడు మంజులా గారి ఆఫీస్లో ఆయన ఈ నిజంగా నేనైనా పాట రాసింది ఎవరు అని ఎంక్వైరీ పెట్టారు. పెడితే అప్పుడు వాళ్ళు నన్ను తీసుకొచ్చారు ఆఫీస్కి. సరే నాకు అలాంటి ఫోనోటిక్గా నాకు దాని మీనింగ్ పూర్తిగా తెలియదు కానీ వినగానే అదొక ప్రేమ పాట అని అనిపిస్తుంది. దాని సౌండ్ వింటే నాకు అంత ఫ్రెష్ లిరిక్స్ కావాలి, రాస్తామంటే తప్పకుండా రాస్తానండి. అందులోనూ మీరు రెహమాన్ గారి లాంటి ఆయన నేను కోరుకున్న అందే అవకాశం కాదు అది. అలాంటిది మీరు ఆయన మ్యూజిక్కి రాయమంటున్నారంటే ఇంకేముందని చెప్పి ఇంకా ఆ సినిమా చేస్తున్నప్పుడు నెల రోజులు ఆయన వెంటే ఉండి ఆ పాటలు రాసి ఓకే చేయించుకుని రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేయించుకుని చేసాను అనమాట. అలా ఏమై చేసే పరిచయం అయిన తర్వాత సినిమా అయింది, విజయవంతమైంది, పాటలు కూడా విజయవంతమైనవి. ఒకసారి గుండెల్లో గోదావరి సినిమాకి పాటలు రాయడానికి ఇళయరాజా గారి దగ్గరికి వచ్చాను అనమాట, రాసిన పాటను చూపించడానికి. ఓకే. మెడ్రాస్లో ఉన్నప్పుడు, మెడ్రాస్లో ఇళయరాజా గారి స్టూడియోకి. ఆ పాట అయిపోయిన తర్వాత అటు నీదానే అని పొందువ సొంతం సినిమాకి మ్యూజిక్ చేయించుకుంటున్నారు గౌతమ్ మేనన్ గారు ఇళయరాజా గారితో. మా సిట్టింగ్ అయిపోయిన వెంటనే ఆయన వచ్చారు అనమాట. ఇలా ఎదురు పడుతూ అనంత్ అని పిలిచి మళ్ళీ సింగిల్ కార్డ్ రాయాలి, మంచి రాజా గారు ఒప్పుకున్నారు అని చెప్పారు. తప్పకుండా అండి, ఎప్పుడంటే నేను ఫోన్ చేస్తాను. అలా ఓ రోజు రాజా గారు రమ్మంటున్నారు అని ఒక శనివారం నన్ను మెడ్రాస్ పిలిచారు అనమాట. పిలిస్తే రాజా గారు ఏం చేశారంటే ఆ శనివారం సాయంత్రానికి 8 పాటలు ట్యూన్లు ఇచ్చేసి ఒక రోజులో, తర్వాత సోమవారం అన్ని పాటలు రికార్డింగ్ మొదలవుతాయి, అన్ని పాటలు కంప్లీట్ చేసేలా. అమ్మో. నేను కథ విని మామూలుగా ట్యూన్లు తీసుకుని అలా రాసుకోవచ్చేమో, ఒక ట్యూన్ వస్తుంది మొదలు పెడదామేమో అని వచ్చినండి మెడ్రాస్. అయిపోవాలంటే అప్పుడు అయితే నువ్వు ఇక్కడే ఉండి రాసే అని చెప్పారు గౌతమ్ మేనన్. సరే అండి, రాజాగారు చెప్పిన తర్వాత ఇంకా తిరుగులేదన్నమాట. అది డేట్లు మారే సమస్య లేదు. గౌతమ్ మేనన్ గారి ఆఫీస్కి దగ్గరలో తిరువామ్యూర్ బీచ్ అని ఒకటి ఉంది. ఆ బీచ్ ఇది చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ లాగా అంత జనసమర్థం ఉన్న బీచ్ కాదనమాట, కొంచెం ఖాళీగా ఉంది. పడవ విరిగిపోయిన పడవ బీచ్లో ఉంటే ఆ పడవలోకి వెళ్ళి పడుకుని ఇళయరాజా గారు పాడింది రికార్డ్ చేసుకున్నాను ఫోన్లో. పడవలోకి వెళ్ళి ఇలా పడుకుంటే ఇక్కడ ఈ 2 వైపులా పడవ ఈ గోడలు ఉంటాయి కదా, పడవ గోడలు, ఇటువైపు ఏం కనిపించదు. పడుకుంటే పైన ఆకాశం, అంతే, ఆకాశం సముద్రం సౌండ్ తప్ప ఇంకా నాకు ఏ ప్రపంచం తెలియకుండా రోజుకో పాట రాస్తూ 7 రోజుల్లో 8 పాటలు రాసేసి ప్రతిరోజు గౌతమ్ మేనన్ గారికి పొద్దున్న వెళ్ళి నేను రాసిన పాట ఇది, దీని మీనింగ్ ఇది అని చెప్పడం, ఆయన ఓకే అనడం. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ట్యూన్ తీసుకుని బుక్ తీసుకుని మళ్ళీ అదే పడవలోకి వెళ్ళి పడుకోవడం, మళ్ళీ రాయడం. అలా అందుకని అంత ఏకాంతం, అంత ప్రశాంతత అనమాట ఆ పాటలు రాసేటప్పుడు.
ఆదివారం కల్లా ఆయన చెప్పిన టైంకి అన్ని పాటలు అవగొట్టేసాను. వెళ్ళి ఒక్కొక్క పాట వినిపిస్తుంటే రాజా గారు అన్ని లెంత్లు కరెక్ట్గా ఉన్నాయి, అంత బాగుంది అని చెప్పేసి ఆయన కూడా ఓకే చెప్పి తమిళ్లో కూడా ఇలా రాయించండి అని చెప్పేసారు. తెలుగు ఫస్ట్ ఈ సినిమాకి అయితే తెలుగులో పాటలు పాడిచ్చేసిన తర్వాత తమిళ్లో లిరిక్స్ రెండు ప్యారలల్ గానే సమాంతరంగానే జరుగుతున్నాయి. అంటే కానీ రిఫరెన్స్ గా తెలుగు పాటలు వాడుకోమని చెప్పారు ఈ పదాలతో. ఇలా ఈ లెంత్ ఇలా మెయింటైన్ చేస్తే ఇలా రాయించండి. సార్ నేను ఎక్కడో విన్నాను, అది నిజమో కాదో మీరే చెప్పాలి, ఏది పాట విని నాకు ఇలాగే కావాలి అన్నారట కదా సార్ ఇళయరాజా గారు తమిళ్లో? అవునండి, అది నిజమే. అంటే అంత ట్యూన్కి కరెక్ట్గా ఎలా రాస్తారు అని చెప్పి ఆ పాట గురించి మిమ్మల్ని చాలా మెచ్చుకున్నారు. ఆ పాట ముందు రాశారు, తమిళ్లో రాశారు. గౌతమ్ మేనన్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు తమిళ్లో రాసిన మీనింగ్ నాకు చెప్పద్దు, ఎలాగో ఇది బైలాంగ్వల్ రీమేక్ చేస్తున్నారు, డబ్బింగ్ కాదు కాబట్టి ఈ సిచ్యువేషన్కి నేను ఎలా స్పందిస్తానో అలా రాస్తాను, అప్పుడు ఇక్కడ నేటివిటీకి సరిపోద్ది. అలాగే మీరు రాయించుకుంటారు, అక్కడ నేటివిటీకి తమిళ్లో అది సరిపోద్ది, అది అద్భుతంగా ఉంటుంది, ఇది అద్భుతంగా ఉంటుంది అని చెప్పి అడుగుతాను. అందుకని ఆయన సిచ్యువేషన్ చెప్తారు కానీ దాని మీనింగ్ ఏం చెప్పరు. ఓకే, ఒకవేళ ఆయన పర్టికులర్గా ఈ భావం కావాలని నేను కావాలని ఒకటి రాయించుకున్నాను, అది కూడా నాకు ఇందులో కూడా కావాలని అనిపిస్తే ఆయన చెప్తారు కానీ అది కూడా ఎక్కువ చెప్పరు అన్నమాట. ఎక్కువ ఆ సన్నివేశాన్ని నీకు ఏదనిపిస్తే అదే రాయమంటారు. అలా సాయిందు అని ఉంటుంది, ఏది కాక. పెదవే పేదై నీదై ఉంటే అది రచన దై ఆ దిగుతున్నప్పుడు సంగీతాన్ని అనుసరించి అలా రాస్తే కనుక పాట చాలా ఫొనోటిక్గా ఉంటుంది, తమిళ్లో కూడా ఇలా రాయించండి అని చెప్పారనమాట. సార్ ఈ 8 పాటలు 7 రోజుల్లో రాసేసారు. రాసిన తర్వాత మీరు రికార్డింగ్ అవుతున్న టైంలో మీరు ఉన్నారా సార్? అంటే ఇళయరాజా గారికి పూర్తిగా తెలుగు మీద బాగా పట్టుందండి. అవును, ఆయన రాసేటప్పుడే చూసుకుంటారు సరిపోయిందా లేదా అని, అప్పుడే ఆయనకు అర్థమైపోద్ది ఎలా పాడించాలి ఇది అనేది. మీకు ఉదాహరణకి లాయి లాయి అనే ఒక పాట ఉంటుంది, దాంట్లోనే దాన్ని ఆయనే పాడారు. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు ఆ లాయి లాయి అని స్టార్ట్ చేశాను అనేది. మామూలుగా చిన్న వయసులో ఉన్న మౌంటేజ్ నుంచి మొదలవుద్ది, అప్పుడు కవిత్వం అమాయకంగా ఉండాలి. సో మన కవిత్వం ఎలా పుట్టింది అని నేను మూలాల్లోకి వెళ్తే, నారద మహర్షి వాల్మీకి రామ శబ్దాన్ని బోధిస్తాడు. ఓకే, కానీ అతను అప్పటి ఇంకా బోయవాడి స్థాయిలోనే ఉంటాడు అనమాట. అప్పుడు అతనికి నోరుకి అని తిరగదు రామ అని. సరే ఓ పంచే మరా అని అంటా ఉండు, అలా అంటే అది రామ అవుతుందని చెప్పి చెప్తారు. మరామ అని అవుతుంది అనమాట. ఆ మూలాన్ని తీసుకుని ఇలా అన్న పదాన్ని తిరగేస్తే లాయి కదా, అవును, లాయి 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 హాయి కదా అని మొదలుపెట్టాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. అప్పుడు ఆయన దాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయడానికి లాయి 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 హాయి నీదే అని గ్యాప్ ఇచ్చారు. అవును, పాడడంలో అంత సున్నితత్వం ఆయనకు ఉన్నప్పుడు రికార్డింగ్లో మనకి ఉండాల్సిన అవసరం లేదన్నమాట. ఆయన రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఆయన కొన్ని పదాలు అడ్డుపడితే ఫోన్ చేసి అడుగుతూ ఉండేవారు, అప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ ఉండేవారు. ఓకే సార్, ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి అంటే చిన్నప్పటి నుండి మీకు కవితలు అవన్నీ ఇంట్రెస్టా సార్? అవునండి, నాకు అక్కడ నేను చదివింది 5వ తరగతి వరకేమో సరస్వతి శిశు మందిర్ అని ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ స్కూలు. అక్కడ పురాణాలు అవి బాగా నేర్పుతూ ఉండేవారు, పౌరాణిక పద్యాలు అవి. అది కాక యానివర్సరీస్కి మెథలాజికల్ డ్రామాస్, అదే పౌరాణిక నాటకాలు వేయిస్తూ ఉండేవారు అనమాట. అలా పరిచయం. తర్వాత నేను జిల్లా పరిషత్ హై స్కూల్లోకి మారాను. అక్కడ ఏంటంటే ఇప్పుడున్న టెక్నో స్కూల్స్ లాగా రుద్దుడు ఇవి ఉండవు, హాయిగా చాలా ఖాళీ దొరుకుతుంది. ఆ ఖాళీ టైంలో నాకు ఆసక్తి ఈ కవిత్వం మీద ఎక్కువ వెళ్ళేది, అందుకని ఆ టైంలో ఎక్కువ రాస్తూ ఉండేవాడిని. అది పునాది. సార్, రాస్తున్నప్పుడు ఎప్పుడు మీకు అనిపించలేదు మీరు ఇంత చక్కగా పాడతారు కదా, ఇంత చక్కగా రాస్తారు, రాయడంలో టాప్ మోస్ట్ రైటర్స్లో మీరు ఒకళ్ళు, మరి సింగింగ్ ఎందుకు సార్ ఎప్పుడు ట్రై చేయలేదు? మీ గొంతు కూడా చాలా బాగుంటుంది, బాగా పాడతారు. మీకు తెలుసుగా, మీరు పాడతారు కాబట్టి. ఇప్పుడు గొంతుని సానపడుతూ ఉంటేనే అది బాగుంటుందండి, బాగా చాలా మాధుర్యం ఉంటుంది గొంతులో.
అది లేకుండా ఏదో సరదాకి టైంపాస్ పాడితే ఎలా ఉంటుందంటే మనం రాసుకున్న పాట శ్రేయా ఘోషల్ లాంటి గొంతు లేకపోతే శంకర్ మహాదేవన్ లాంటి గొంతులోంచి వస్తుంటే ఆ సాహిత్యానికి ఇంకా విలువ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అలాంటిది మన లాంటి తుప్పు గొంతుతో పాడి ఆ సాహిత్యం విలువ తగ్గించడం ఎందుకు? నేను నాలో ఉన్న గాయకుడు నేను రాసింది కరెక్ట్ ట్యూన్కి రాశాను, ఈ ఫీల్ కరెక్ట్గా రాశానని దర్శక నిర్మాతలకు పాడి వినిపించడం వరకు ఉపయోగపడుతుంది. అది చాలు. సినిమాలు రాయాలి పాటల్ని అంటే ఫస్ట్ మీరు రాసిన పాట ఏది సార్? సినిమాలకి ఇలా ఫస్ట్ పాట ఇలా వచ్చింది అన్న ఫస్ట్ సాంగ్ ఏది మీ? ఎన్నెన్నో అందాలు ఏవో ఆనందాలు ఉండుండి నాలో చిందులు వేసే నా సందళ్ళు కన్నుల్లో ఇన్నాళ్ళు కంటున్న మౌనాలు ఉన్నట్టుండి నిపించాయి ఏవో సందళ్ళు. అది నేను రాసిన పాట ఫస్ట్. కాదంటే అవునని అన్న సినిమా. సార్ ఫస్ట్ టైము ఇప్పుడు ఒక ఇండస్ట్రీకి రావాలంటే ఇప్పుడు మీరు ఇందాకలు అన్నట్టు ఏఆర్ రెహమాన్ గారు లాంటి వాళ్ళు, ఇళయరాజా గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ మ్యూజిక్లో నేను కూడా ఒక పాట రాస్తే బాగుండు అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అందరికీ అలా అనిపిస్తుంది పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేయాలి అని. అలాంటిది మీరు ఎంటర్ అయిన అతి తక్కువ టైంలోనే చెప్పుకోవచ్చు మీరు పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా పనిచేశారు. అలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే పెద్దవాళ్ళకి నేను అనుకున్న వాళ్ళు నేను రాస్తున్నాను అని భయం వేసిందా? ప్రెషర్ ఏమైనా ఫీల్ అయ్యారా? లేకపోతే అవి ఏమీ పట్టించుకోకుండా పాట మాత్రమే రాసి ఇచ్చేసారా? అంటే ఇప్పుడు మనకి అసలు ఏఆర్ రెహమాన్ గారిని ఫస్ట్ కలిసినప్పుడైతే అలా వనకద్దు భయపడక ఏం పర్లేదు అని చెప్పారు ఆయన. అంత కంగారు వచ్చిందనమాట మొదట్లో. కానీ నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండేది అలా పెద్దోళ్ళని కలిసినప్పుడు కంగారు పడితే కనుక వచ్చిన మంచి అవకాశాన్ని ఆ కంగారులో మిస్ చేసుకున్నట్టే అవుద్ది, కానీ సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నట్టు కాదు, సద్వినియోగం చేసుకున్నట్టు కాదు. నేను అప్పుడు నేను సమాధానపరచుకోవడానికి నేను రెహమాన్ గారిని గౌరవిస్తాను. రెహమాన్ గారు ఇంకో పెద్ద ఆయన ఎవరినో గౌరవిస్తారు, ఎంఎస్ విశ్వనాథన్ గారినో గౌరవిస్తారు, ఆయన గురువు గారిని గౌరవిస్తారు. కానీ వీళ్ళందరూ గౌరవించేది ఎవరిని? పాటని. ముందు పాటను గౌరవించి రెహమాన్ గారి కంటే ఎక్కువ గౌరవం పాటకిచ్చి ఆ పాటకి సరైన న్యాయం చేసిన తర్వాత దాన్ని రెహమాన్ గారికి చూపించాం అని ఈ ఆలోచన విధానాన్ని అలవాటు చేసుకున్నాం. అందుకని అప్పటి నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఇళయరాజా గారిని కలిసినా కూడా అప్పటి నుంచి నాకేం అనిపించలేదు అన్నమాట, భయం అనిపించలేదు. వాళ్ళని గౌరవించాలంటే వాళ్ళ ట్యూన్ ద్వారా మనం రాసే పాటను ఎక్కువ గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు గౌరవించేది నన్ను నా దర్శకుడినో కాదు, ఆ పాటకి గౌరవం ఇస్తే ఖచ్చితంగా మన పాట నచ్చుతుంది అన్న ఆలోచన విధానంతో వాళ్ళతో పనిచేస్తాను. ఇప్పుడు ఇక్కడ మన టాలీవుడ్లో మీరు అందరూ డైరెక్టర్స్ అందరూ వచ్చి మీతో చాలా మంచి మంచి పాటలు రాయిపించుకున్నారు, ఇంకా ఇప్పుడు రాస్తున్నారు. మీకు ఒక పాట ఏదైనా ఒక్క పాటే చెప్పండి సార్, ఈ పాట రాసిన వెంటనే చాలా సంతోషపడిపోయిన సందర్భం ఏంటి అండ్ అది ఏ పాట? అంటే ఒక్క పాటనే కదండి, ఒక మంచి లైన్ వచ్చినా కూడా తెలియనంత సంతోషం వస్తుంది. అది వస్తుంది కాబట్టే వరుసగా పాటలు రాయగలుగుతున్నాం, మన వృత్తిలో మనం ఆనందం చూడగలుగుతున్నాం. కాకపోతే మీరు అలా అడిగితే చాలా పాటలు గుర్తొచ్చేస్తాయి. చాలా కష్టం చెప్పడానికి కూడా, కానీ నేను ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఒక పాట ద్వారా పొందిన సంతోషం కంటే పిసరంత సంతోషం ఎక్కువ పొందితేనే కదా మనం ముందుకెళ్ళేది. తర్వాత పాట ఆ పాట కంటే బాగా రాసాం అనిపించుకునేది. అలా ఇప్పుడు నేను పాడి వినిపించకూడదు, కానీ ఓం నమో వెంకటేశాయ అన్న సినిమాలో రాఘవేంద్రరావు గారు నా చేత ఒక క్లైమాక్స్ సాంగ్ రాయించారు. అది మొత్తం సినిమా సారాంశాన్ని చెబుతూనే అక్కడ సన్నివేశాన్ని రక్తి కట్టించాలన్నమాట. మీకు ఇలాంటి సన్నివేశాలు అన్నమయ్యలో అంతర్యామి పాటకు కానీ, శ్రీరామ్ దాస్లో దాశరథి కరుణాపయోనిధి పాటకు కానీ అలా అరుదుగా వచ్చే సన్నివేశాలు అన్నమాట. అది రాసి ఓకే చేయించుకున్నందుకు నాకు ఎక్కువ ఆనందం కలిగింది. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్, ఇప్పుడు గౌతమ్ మేనన్ గారు, రాఘవేంద్రరావు గారు, ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది లైఫ్లో, లెజెండ్స్
అలాంటి వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంటుంది సార్? అంటే ముందు ఏ ఆ, గుణాల వల్ల వీరు అగ్రస్థానానికి చేరుకున్నారు అనేది మనం ఒక అధ్యయనం చేస్తూ ఉండాలి వారిలో. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఉన్నారు. రాఘవేంద్రరావు గారు ఏంటంటే పాటలో జరిగేది ఆయన ఏమేమి చిత్రీకరించబోతున్నారో అది ఆయన మాటల ద్వారా మనకు చూపిస్తారు. చూపించడం వల్ల ఈ ఈ ఈ దృశ్యానికి కావాల్సింది ఇలాంటి లైన్ కావాలి నా, కానీ ఆయన మాటలు ఆయన చెప్తారు. నేను దాన్ని పాటగా డెవలప్ చేయగలగాలి. అదే కదా మన ప్రొఫెషనే అది కదా. అవును. అలాగా తక్కువ ఎక్కువ ఒక స్పష్టతతో తీయాల్సింది ఇది, దానికి రాయాల్సింది ఇది అని చెప్పడం వల్ల ఆయన ఎక్కువ విజయం సాధించారు. దాసరి నారాయణరావు గారు ఉన్నారు. ఆయన నమ్మేది ఏంటంటే మనం గనక ఒక సన్నివేశాన్ని పూర్తిగా అతని బుర్రలోకి ఎక్కిస్తే ఆ వచ్చే మొదటి ఉత్పత్తి ఉంటుంది, ఆ మొదటి వర్షన్ ఉంటుంది, అదే అద్భుతమైన వర్షన్ అని ఆయన నమ్ముతారు. అందుకని ఆయన ఎక్కువ ఫస్ట్ వర్షన్స్ ఫస్ట్ ట్యూన్లు ఓకే చేస్తూ ఉంటారు. అది ఆయన సక్సెస్కి సీక్రెట్ కారణం అయి ఉండొచ్చు. అలా రాజమౌళి గారు ఉన్నారు. రాజమౌళి గారికి ఏంటంటే ఆయన అనుకున్నది అనుకున్నట్టు వచ్చేదాకా రాజీ పడరు. ఓకే. కానీ ఆయన 20వ వర్షన్ రాయించారంటే 20 వర్షన్స్ రాయించారంటే ఓకే చేసేది 20వ వర్షన్ అవుతుంది తప్పితే వెనక్కి వెళ్ళి 12దో 13దో బాగున్నట్టుంది అది చూద్దాం అన్నట్టుంది. ఎందుకంటే అక్కడ దాకా సానపడతారు కాబట్టి పర్ఫెక్షనిజం అలా కూడా సక్సెస్ అవ్వచ్చు. అలా ఇన్ని రకాలుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు అనమాట. మీరు అలా ఇప్పటిదాకా ఒక పాట రాసి మీకు వాళ్ళు ఒక సిట్యుయేషన్ చెప్తే ఆ సిట్యుయేషన్కి తగ్గట్టుగా మీకు అనిపించింది మీరు ఒక పాటలా రాసి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి అది కాదు, అది నచ్చలేదు అంటే నచ్చలేదు అని ఇప్పటిదాకా ఎవరైనా చెప్పారా సార్ మీరు రాసిన పాట? జరుగుతుంది, బాగానే జరుగుతాయి. అవునా? అంటే ఏంటంటే దీన్ని జనరేషన్ లాస్, కమ్యూనికేషన్ గ్యాప్ ఇలాంటి పదాలు అందుకే కదా కనిపెట్టారు. ఇప్పుడు మనకు ఒకటి కావాలి అనేది ఆశించడం వేరు, ఏం కావాలో దాన్ని అర్థమయ్యేలా చెప్పడం వేరు. అందరూ ఆశించగలరు, అలా చెప్పగలగడం అందరికీ రాదు. అవును. ఆ రాదని గ్రహించిన వాళ్ళేమో మనల్ని నమ్మి మనం ఇచ్చింది తీసుకుంటారు. ఆశిస్తూ అర్థమయ్యేలా చెప్పపోయినా కూడా నాకు సంతోషం కలిగే వరకు ఇది రావాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఆశించి అర్థమయ్యేలా చెప్పలేని వాళ్ళ వల్ల ఎక్కువ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. మీకు అలా రిజెక్ట్ అయిన సాంగ్స్ అంటే ఇప్పుడు మీరు దానిపైన చాలా ఆశలు పెట్టుకుని వెళ్తారు ఒక పాట పైన, అరే ఈ పాట నేను బాగా రాశానని మీరు అనుకుంటారు. కానీ అక్కడ ఎవరో పెద్ద డైరెక్టర్ ఉన్నారనుకోండి, లేదు దీన్ని ఇంకాస్త వేరేగా రాయాలి అని అన్నప్పుడు మీరు డిసప్పాయింట్ అయిపోతారా సార్ వెంటనే? అంటే భావోద్వేగాల మీద నాకు కాస్త నియంత్రణ ఉందండి. అంటే డిసప్పాయింట్ అయిపోయాను. మంచి పాట వదిలేసుకున్నారనో లేకపోతే నా దృష్టిలో అది మంచి పాట అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి నచ్చలేదు అలా అనుకుని నేను రాయగలిగినంత వరకు రాస్తాను, లేకపోతే రాయలేనని చెప్తాను. ఇప్పుడు సింగర్స్ ఇప్పుడు ఒక పాట పాడాలి అంటే డ్యూయెట్ అనుకోండి, మనం ఒక డ్యూయెట్ తీసుకుందాం. ఒక పాట అమ్మాయి అబ్బాయి పాడతారు, షేర్ చేసుకుంటారు ఒక పాట. ఇప్పటి రోజుల్లో ఒకే పాట అమ్మాయి కూడా ఆ పాటని ఒక లైన్ని ఒక అమ్మాయి పాడితే ఇంకొక లైన్ ఇంకొక అమ్మాయి పాడడం, ఒక లైన్ ఒక అబ్బాయి పాడడం, ఇంకొక లైన్ ఇంకొక అబ్బాయి పాడడం. అది గ్రూప్ సాంగ్ కాదు, నాలుగు గొంతులు ఉంటాయి కానీ ఒక్కొక్క లైన్ ఒక్కొక్కళ్ళు. అలా ఒకే పాటని 4-5 పాడడం, గ్రూప్ సాంగ్ కాకుండా ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క గొంతు వినిపించడం జరుగుతుంది. అది సింగింగ్ వరకు అయితే ఓకే సార్. ఇప్పుడు పాట రాయడంలో ఆ మనిషి తన పూర్తి ఆ నాలెడ్జ్ని ఆ బ్రెయిన్ని పెట్టి రాస్తారు ఒక పాటను మొత్తం. అలాంటిది ఒక పాటని ఇద్దరు షేర్ చేసుకుని రాయడం అనేది చాలా పెద్ద పని కదా సార్. మరి మీరు ఈ మధ్య రాసారు అలాగా? అంటే అది మీరు మేఘాలు లేకున్న పాట గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా. అదొకటి. తర్వాత నిర్మలా కాన్వెంట్లో ముందు నుయ్య వెనక గొయ్య, ఇలాంటి పాటలన్నీ షేర్ చేసుకున్నప్పుడు ఇంకా కొన్ని పాటలు భాస్కర్ భట్ల గారు క్యాసెట్లో ఇద్దరు పేర్లు ఉండేటప్పటికి షేర్ చేసుకోవడం అంటే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాం, మా ఇంటికి వాళ్ళు వచ్చా కలిసి రాసాం అనుకుంటారు. అదేమవుద్దంటే ముందు ఒకరి చేత రాయిస్తారు, రాయించిన తర్వాత అతనికి నువ్వు రాసిన లైన్స్ ఇవి నాకు నచ్చలేదు, ఈ కారణం వల్ల నచ్చలేదు అని చెప్పలేక ఇంకొకరి చేత రాయిస్తారు.
అతను రాయించింది ముందు రాసిన లైన్స్లో కొన్ని మంచి లైన్స్ వదులుకోబుద్ది అయ్యు, అవును ఈ తర్వాత రాసిన పాటలో మంచి లైన్స్ వదులుకోబుద్ది అయ్యు. తర్వాత క్యాసెట్లో పడ్డాక తెలుస్తుంది ఇది పలానా వాళ్ళు రాశారు అని. అంటే వాళ్ళకి నచ్చిన లైన్లు తీసుకుని అలా కలిపేస్తారనమాట, అలా ఇద్దరు రాసినట్టు. అలా జరుగుతుంది. కానీ నాకు ముందు వెనక కొయ్యే తెలీదు ఎలా జరిగిందో. మేఘాలు లేకుండా మాత్రం దేవి గారు ముందు చెప్పారు నాకు, అలాగా చరణం కుదరట్లేదు, పల్లవి బాగా వచ్చింది, శ్రీమణి రాశారు పల్లవి, చరణాలు కుదరట్లేదు, చరణాలు రాస్తావు అని అడిగారు. అడిగితే నేను ముందు శ్రీమణి గారికి ఫోన్ చేశాను, ఇలా అంటున్నారండి అంటే, అదే నేను రాశాను కొన్ని చరణాలు, ఓకే అవ్వలేదు, పర్లేదు మీరు రాయండి అన్నారు. అంటే అప్పుడు నేను ఆ చరణాలు రాశాను అనమాట. అప్పుడు కూడా నేను అన్నాను దేవి గారికి, నేను చరణాలలాగా రాస్తే రాదండి, ఎందుకంటే మొత్తం భావం మొదల నుంచి చివరి వరకు ఉండాలి కదా అని చెప్పి పల్లవి రాసి దానికి ఏ చరణాలు వచ్చినాయి అవి రాశాను. పల్లవులు కూడా 4-5 ఆప్షన్స్ రాశాను. అలా రాసిన తర్వాత ఆ మేఘాలు లేకున్న పల్లవి ఆయనకి ఎక్కువ నచ్చింది. దాంతో ఆ పల్లవి నేను రాసిన చరణాలు ఉంచుకున్నారు. ఓకే, అంతేగాని ముందు మీరు చరణాలు రాయండి, మీరు పల్లవి రాయండి అని పంచి ఇవ్వరు. ఇది ఇలా జరుగుతూ ఉంటుంది అంతే. అలా మీ పాటని మీకు పర్వాలేదా సార్? అంటే ఒకే పాటని ఇద్దరు రాయడం అది మంచి పరిణామమైనా, లేదు అంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో అలా రాస్తున్నారు అనుకుంటున్నారా? అంటే దానివల్ల జరిగే నష్టమేం ఉండదు కానండి. ఎలా ఉంటుందంటే కింద అంతస్తుకేమో రాయల్ ఎమల్షన్ వేసి పై అంతస్తుకేమో బిల్లా పుట్టి కొట్టినట్టు ఉంటుంది. అంటే ఒక కంటిన్యూటీ ఉండదు, విడివిడిగా అన్నీ బాగుంటాయి, అన్ని లైన్స్ విడివిడిగా బాగుంటాయి. అవును, కానీ ఒక ధారలాగా వెళ్ళదు, అది ఒక ప్రవాహంలాగా ఉండదు పాట. అలా జరుగుతుంది. నేను వ్యక్తిగతంగా దానికి వ్యతిరేకం. మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు దేవి గారి గురించి చెప్తే ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చండి. కీరవాణి గారు ఉంటే ఆయన పాటలో సాహిత్యం 70 మార్కులు కొట్టాలి, సంగీతం 30 మార్కులు కొట్టాలి, అప్పుడే 100 మార్కుల పాట అవుద్ది, 50 కాదంటారు ఆయన. అందుకని ఆయన ట్యూన్ చేస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్కి ఇలాంటి పదాలు ఉండొచ్చు అని అబద్ధ సాహిత్యం ఇస్తారు. ఉదాహరణకి పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో వరకు ఆయన ఇచ్చారు, తర్వాత వేరే లైన్ ఉంటుంది, నేను మార్చి కుదిరేలాగా రాశాను అనమాట. అలాగే అలా కాకుండా నాకు ట్యూన్ రావడానికి టైం పట్టిన లిరిక్ ట్రై చేయండి, మీరు లిరిక్ బాగా వస్తే దానికే ట్యూన్ చేస్తానని ఆ స్వేచ్ఛ కూడా ఇస్తారనమాట. ఓకే, అలా చాలా సందర్భాల్లో ముందు లిరిక్ రాసి తర్వాత ఆయన ట్యూన్ చేసినవి ఉన్నాయి. అది ఆయన పద్ధతి. మణిశర్మ గారు ఉన్నారంటే మొదటి 2 లైన్లు మ్యాజికల్గా ఉండాలి ఏం చేసినా, అది ఆయన సూత్రం అంతే. ఆ తర్వాత కొంచెం ట్యూన్కి అటు ఇటు అయినా అడ్జస్ట్ చేయొచ్చు. మొదటి 2 లైన్లు నాకు విన్నప్పుడు అలా ఫోనోటిక్గా అనిపిస్తే కనుక ఆ పాట నేను ఇంకా మిగతా విషయాలు నేను అభ్యంతరం పెట్టినాను. దేవి గారికి ఏంటంటే ఖచ్చితంగా ఆ లిరిక్లో ఒక నవ్యత ఉండాలి, కానీ ఆ నవ్యత ఇప్పుడు తరానికి దూరంగా ఉండకూడదు అనేది ఆయన. ఎక్కువ ఆధునికంగా ఉండాలి, కానీ చాలా సులువుగా ఉండాలి మాటలు అనేది ఆయన. చమత్కారం కూడా ఎక్కువ ఉండాలి దాంట్లో, కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, అది రొమాంటిక్ సాంగ్ రాసినా కూడా అనేది ఆయన ఉద్దేశం. ఆయన అలా రాయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొత్త డైరెక్టర్లు వస్తూ ఉంటారు సార్. ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ వరకు మీరు లిరిసిస్ట్ కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్స్ తోటే వర్క్ చేస్తాను అనడానికి లేదు. ఇప్పుడు డైరెక్టర్స్ వస్తారు, వాళ్ళకు కూడా నచ్చాలి పాట, ప్రొడ్యూసర్స్ వింటారు, వాళ్ళకి నచ్చాలి పాట. ఇప్పుడు వాళ్ళందరినీ ఎలా సార్ మీరు ఒప్పించడానికంటే ఏం మ్యాజిక్ చేస్తూ ఉంటారు అసలు? ఇక్కడ చిన్న కిటుకు ఉందండి. ప్రతి సినిమాకి అందరూ పాట గురించి మాట్లాడినా ఒకళ్ళ డామినేషన్ ఉంటుంది. అదొక ప్రముఖ సంస్థ అనుకోండి, ఒక్కోసారి నిర్మాత డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రముఖ సంస్థల్లో నిర్మాత అనేవాడు ఈ షూటింగ్ కావాల్సిన ఏర్పాట్లు, రికార్డింగ్ కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవడమే కానీ దీంట్లో తలదూర్చుకోవడం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి టైంలో డైరెక్టర్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అందరూ మామూలు సామాన్య స్థాయిలో ఉండి ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నారనుకోండి ఆ సినిమాకి,
దాంట్లో సంగీత దర్శకుడు డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఆ సినిమాలో ఎవరిది ఎక్కువ డామినేషన్ ఉందో ముందుకు పసిగట్టి ముందు వాళ్ళని సంతుష్టుల్ని చేయాలన్నమాట. చేస్తే వాళ్ళే మిగతా ఆటోమేటిక్గా ఇంకా అన్నీ వచ్చేస్తాయి. అది ఇప్పుడు సింగర్స్ విషయంలో మాట్లాడదాం సార్. బాలీవుడ్లో ఉంది, ఈ మధ్యకాలంలో తమిళనాడు అలాంటి వాటిలో అన్నిట్లో కూడా స్టార్ట్ చేశారు. ఏది బ్యాండ్, ఆ స్టైల్ని, ఆ బ్యాండ్ కల్చర్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చి వాళ్ళు ఎప్పటి నుండో ఉంది వాళ్ళకి అది చేశారు. తెలుగులో చాలా రోజుల నుండి వెనకబడిపోయింది ఈ బ్యాండ్. అప్పట్లో ఏవో చిన్నగా ఏదో స్టార్ట్ చేశారు, మళ్ళీ అలా వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని మీకు ఎందుకు సార్ మళ్ళీ తీసుకురావాలి అని అనిపించింది? అంటే ఇదివరకు చేసింది కూడా బ్యాండ్ సంస్కృతి ప్రకారం ఎవరు చేయలేదు. బ్యాండ్ అంటే అసలు నా దృష్టిలో నిర్వచనం ఏంటంటే పాట, సాహిత్యం, సంగీతం కూడా ఒరిజినల్గా ప్రొడ్యూస్ చేయాలి. అవును. చేసి దాన్ని వీడియో రూపంలోనో పర్ఫార్మెన్స్ రూపంలోనో ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి. వెళ్ళి అలా కొన్ని పాటలు అయిన తర్వాత షోస్ ఇవ్వగలగాలన్నమాట. అంటే ఆ బ్యాండ్లో పర్ఫార్మర్స్ ఉండగలగాలి, మంచి సింగర్స్ ఉండాలి, రైటర్ ఉండాలి, మంచి కంపోజర్స్ ఉండాలి. వీళ్ళందరూ కలయిక సరైన ఒక బ్యాండ్కి నిర్వచనం అనమాట. అలా జరగలే ఇప్పటివరకు తెలుగులో. కాకపోతే నాకేమనిపించిందంటే రాను రాను బాగా సినిమా తీయడం అనేది వ్యాపారాత్మకం అయిన తర్వాత సినిమాలో ఏం సన్నివేశాలు ఉంటాయో ఒక అంచనాకు వచ్చింది. ఒక సినిమా, ఒక లవ్ స్టోరీ అనగానే ఖచ్చితంగా తొలి చూపులో ఒక మాంటేజ్ సాంగ్ ఉంటుంది. తర్వాత కొంచెం వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ పెరిగిన తర్వాత ఒక మంచి డ్యూయెట్ ఉంటుంది. ఇంటర్వెల్లో కొంచెం మత్తు ఉండకూడదు కాబట్టి వెళ్ళే ముందు ఆడియన్స్కి ఒక ఊపుగా ఉండే డ్యూయెట్ లాంటి గ్రూప్ సాంగ్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఒక మంచి మెలోడీ సాంగ్, ఒక ఎరోటిక్ సాంగ్ ఉంటుంది. ఆ తర్వాత సినిమాకి అవసరం కాబట్టి ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఆ తర్వాత ఒక మిస్సింగ్ సాంగ్, అంటే బ్రేకప్లోనో ఏదో. ఈ మిస్సింగ్ సాంగ్ అనేది క్లైమాక్స్లో ఉండొచ్చు, లేకపోతే ఇంటర్వెల్కి ముందు ఉండొచ్చు. ఇలా ఒక ఫార్మేట్ అంచనాకు వచ్చింది. ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. కాబట్టి ఒకసారి అలాంటి సిచ్యువేషన్కి రాసిన తర్వాత ఓకే ఇలా వాడే సంగతి, ఇదే సిచ్యువేషన్కి ఏం రాద్దాం అనేది తర్వాత మళ్ళీ అది మెదడులో ఫీడ్ అయిపోతూ ఉంటుంది. దానికి పెద్ద సంసిద్ధత అక్కర్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వచ్చిన ట్యూన్ తీసుకుని రాయడం. ఇలా ఇదే మోసలో పడితే ఒక్కొక్కసారి మనం స్టాగ్నెంట్ వాటర్, అంటే అక్కడే నిలిచిపోయిన నీటిలాగా అయిపోయి దోమలకి కేంద్రం అవుతామేమో అని ఒక ఆలోచన వచ్చింది నాకు. కాబట్టి బయటికి ఈ పనిని ఇలా చేయగలుగుతూ ఇది అలవాటు అయిపోయింది కాబట్టి దీన్ని ఏ సందర్భంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ పని చేయగలం కాబట్టి మనల్ని మనం అప్డేట్ చేసుకోవడానికి, రిఫ్రెష్ చేసుకోవడానికి ఒక పని కావాలనిపించింది నాకు. కానీ అది ఆలోచనగానే ఉండిపోయింది, కానీ ఎప్పుడు దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలనేది ఇంకా నాకు తట్టలేదు ఆలోచన. అప్పుడు అలా ఉండగా జనవరిలో కీరవాణి గారితో యుఎస్ ట్రిప్ పడింది, 6 షోస్. ఆ ట్రిప్లో మేము అందులో పాల్గొన్న సింగర్స్, తర్వాత యాంకర్ అందరం దగ్గర అయ్యాం. నోయల్, అభి, నేను. అభి అంటే అభినయ్ కృష్ణ, అదిరే అభి. అలాగే మౌనిమ, దామిని, రమ్య, మోహన, ఇలా సింగర్స్ అంతా అందరి మైండ్ సెట్లు ఒకలా ఉన్నాయి. కాబట్టి అప్పుడు అనుకున్నాం అనమాట, మనందరం కలిసి అందరం ఉన్నాం కదా, ఇక్కడ పర్ఫామ్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, పాడగలిగిన వాళ్ళు ఉన్నారు, రాయగలిగిన వాళ్ళు ఉన్నారు, కంపోజర్స్ ఉన్నారు. అరుణ్ గిటార్ మంచి మ్యూజిషియన్ ఉన్నాడు, ప్రోగ్రామ్ చేయగలడు. ఇంతమంది ఉన్నప్పుడు మనం కలిస్తే ఏదో ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది కదా. అంటే ఫ్రెండ్షిప్ని రెస్టారెంట్స్కో సినిమాలకో పరిమితం చేయకుండా ఈ దిశలో నడిపిస్తే బాగుంటుంది కదా. అంటే అప్పుడు నోయల్కి ఐడియా వచ్చింది, బ్యాండ్ లేదు కదా అసలు తెలుగులో, బ్యాండ్ పెడితే ఎలా ఉంటుంది అన్నాడు. అప్పుడు నాకు ఐడియా నచ్చి వెంటనే బ్యాండ్కి మొదటి పాటగా ఒక విలువైంది ఉండాలని చెప్పి మొన్న ఆగస్టు 15కి సలాం ఇండియా అని చెప్పి దాన్ని వదలడం జరిగింది. అది బాగా ప్రాచుర్యం పొందింది. త్వరలోనే డబ్బులు చాలట్లే అని ఒక పాట రిలీజ్ అవుతుంది. అంటే మొదటిది కొంచెం సందేశాత్మకంగా ఇచ్చాం కదా, ఇది వినోదాత్మకంగా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం. రెహమాన్ గారు ఓన్లీ రాత్రిపూట కంపోజ్ చేస్తారట అని టాలు. ఈ టాల్లో ఇప్పుడు అనంత్ శ్రీరామ్ గారు ఏ టైంలో పాటలు రాస్తారు? నేను పూర్తిగా సూర్యుడితో లింక్ అయి ఉన్నదండి.
నా పని అంతా. రోజులో రాసిస్తారు. సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు నా పని మొదలవుద్ది, ఎప్పుడైతే అస్తమిస్తాడో అప్పుడు నా పని అయిపోద్ది. ఓకే, అంతే. సో దీంట్లో టాల్ పెట్టుకునేది లేదు. టాలేం లేవండి. కాకపోతే ఇది ఏమైందంటే నాకు ఏమై చేసేవి వెళ్ళినప్పుడు నాకేమో పొద్దున్నంతా పని చేయడం అలవాటు, రెహమాన్ గారికి ఏమో రాత్రి పని చేయడం అలవాటు. అప్పుడు ఆ నెల రోజులు పొద్దున్న గౌతమ్ మేనన్ గారు షూటింగ్కి వెళ్ళే ముందు 7 ఆ సమయానికి సిచ్యువేషన్ విని పొద్దున్నంతా పని చేసుకుని ఆ చేసిన పాటని రెహమాన్ గారికి వినిపించడానికి రాత్రి వెళ్ళాల్సి వచ్చేది. ఒక్కోసారి రెహమాన్ గారు రకరకాలు కదండి, బాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. మనకు కేటాయించాల్సిన స్లాట్ అటు ఇటు అవుతూ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఆ రాత్రి మెలకుగా ఉండాలి. ఒక 3:30, 4 ఆ టైంకి కేటాయించారు అనుకోండి, ఒక అరగంట జరుగుతుంది 4:30-5 వరకు. మళ్ళీ 6:30కి లేచి 7కి రెహమాన్ గారు ఏం మార్పులు చెప్పారో చెప్పడానికి గౌతమ్ మేనన్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. వెళ్తే ఆయన ఆ మార్పులు చూసేసి మళ్ళీ నెక్స్ట్ సిచ్యువేషన్ చెప్పాలి, మళ్ళీ పొద్దున్నంతా వర్క్ చేయడం, మళ్ళీ రాత్రి రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళాలి. అలాగా ఇంచుమించు ఒక 20 రోజులు అయితే రోజుకి 2 గంటల నిద్రే ఉంటే ఎలా ఉంటుందో కూడా చూసాను అనమాట. ఇప్పుడు చాలామంది రైటర్స్ వస్తున్నారు కదా సార్, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కాకుండా కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. మిమ్మల్ని అంటే డైరెక్షన్ వైపు అయితే అసిస్టెంట్ డైరెక్టర్లుగా అడుగుతూ ఉంటారు, మరి లిరిసిస్ట్లను కూడా అడుగుతూ ఉంటారా సార్, మేము మీ దగ్గరకు వచ్చి రాయొచ్చా అంటే నేర్చుకోవచ్చా అని అడుగుతూ ఉంటారండి. అయితే నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయకపోవడం వల్ల నాకు ఆ విధానం మీద నమ్మకం లేదు. ఓకే, పాట అనేది ఎవరి ప్రభావం లేకపోతేనే దానికి ఒక గుర్తింపు, ఐడెంటిటీ ఉంటుందనేది నా నమ్మకం. ఎవరి ప్రభావం అయినా ఉండి ఒకళ్ళ దగ్గర నేర్చుకుని ఈ పాట ఇలా రాయాలని వస్తే ఆ సదరు రచయిత రాసినట్టే ఉంటుంది కానీ కొత్తగా మనం ఏదో రాసినట్టు ఉండదు. అందుకని నేను ఎప్పుడు అది ప్రోత్సహించలేదు. అంటే రచన అంటేనే పూర్తి స్థాయి వ్యక్తిగత అభిప్రాయం. ఇంకొకళ్ళ అభిప్రాయాన్ని చెప్పేవాడు వక్త అవుతాడు, రచయిత అవుడు. మంచి స్పీకర్ కావాలనుకోండి, మొత్తం బుక్లనే చదివేసి దాంట్లో కొటేషన్స్ అన్నీ చెప్పేచ్చు. అవును, ఎప్పటికి చెప్పినా అలా వివేకానంద అన్నా కూడా తప్పట్లు పడేవి ఆ స్పీకర్కి, అలా అబ్దుల్ కలాం అన్నారు అని చెప్తే తప్పట్లు పడేవి ఆ స్పీకర్కి. వక్త అయినప్పుడు ఎన్నో చదివేసుకుంటే వక్త అవ్వచ్చు, కానీ రచయిత అంటే చదవడం అనేది కొద్దిగా ఉపయోగపడుతుంది కానీ చదవడం వల్ల రచన వస్తుందని నేను అనుకోను అనమాట. అది ఒక సన్నివేశానికో, ఒక పరిస్థితికో, ఒక వ్యక్తి గురించో, ఒక ఆలోచన గురించో మనకై మనం స్పందించి దానికి పదాలు కూర్చి ఆ పదాలని లయబద్ధంగా పేర్చి పాటలాగా పుట్టించాలన్నమాట. మౌలికంగా రచయిత అనేవాడికి ఏంటంటే స్పందించి ఆ స్పందించింది పదాల్లో అందించే విద్య తనకే అలవాటు అవ్వాలి, ఎవరో నేర్పేది కాదు. అందుకని ఈ రచయితల విషయంలో అసిస్టెంట్ అనే పోస్ట్ని నేను నమ్మను. మరి వస్తున్న వాళ్ళు కొన్ని ఆశలతో ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం వాటి కోసం వస్తూ ఉంటారు కదా సార్, మరి వాళ్ళందరికీ మీరేం చెప్తూ ఉంటారు? మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి మీరు ఏం చెప్పారు? విషయం ఏంటంటే అండి, ఒక్క పాటల రచయితల వరకు ఉన్న అదృష్టం ఏంటంటే, ఇప్పుడు కథా రచయిత ఉన్నాడు అనుకోండి, అతని కథ బాగుందా బాగాలేదా అని చెప్పడానికి నిర్మాత 3 గంటలు సమయం కేటాయించాలి కథ మొత్తం వినడానికి. కొరియోగ్రాఫర్ ఉన్నాడు అనుకోండి, అతనికి ఏం చెప్తానో తెలియదు, అతను డ్యాన్స్ చేసి చూపించాలి. డ్యాన్స్ చేయాలంటే ఏదో మ్యూజిక్ ఉండాలి, ఇన్ని సపోర్ట్స్ కావాలి. ఒక్క పాటల రచయితకి ఆ నిర్మాత ఒక పల్లవి, ఒక చరణం వినడానికి 1.5 నిమిషం టైం పడుతుంది. ఆ 1.5 నిమిషం టైము కనుక సంపాదించుకోగలిగితే ఒక మెతుకు చూస్తే అన్నం ఎలా ఉందో ఉడికిందో లేదు చెప్పేసేటట్టు నిర్మాతకో దర్శకుడికో అర్థమైపోద్ది. నిజంగా మనలో కనుక ప్రజ్ఞ ఉంది, నేను ఇప్పుడున్న పాటలకు ధీటుగా రాస్తున్నానన్న నమ్మకం కొత్త రచయితలకి ఉంటే కనుక ఏదో విధంగా అక్కడ 1.5 నిమిషం వాళ్ళు భోంచేస్తున్నప్పుడు, వాళ్ళు ఎలా వాకింగ్ చేస్తున్నప్పుడు వినిపించేసి వెళ్ళిపోవడమే. నిజంగా నచ్చితే ఖచ్చితంగా పిలుపు వస్తుంది. పాటల రచయితలకు మాత్రం అదృష్టం ఉంది, ఇంకెవరికీ లేదు. అలా నాకు ఒకసారి కృష్ణవంశీ గారు చెప్పారు, ఆయన ఇలా ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే అంట చిర్రావూరు విజయ్ కుమార్ గారు వచ్చి, నా పేరు చిర్రావూరు విజయ్ కుమార్ అని పాట రాస్తానండి అని చెప్పి, వింటారా అని కూడా అడగకుండా పాట వినిపించేసారంట. ఆయన బయట నుంచి లోపల నుంచి మెట్ల వరకు వచ్చే సమయంలో పల్లవి చరణం వినిపించేశారంట.
అప్పుడు కృష్ణవంశీ గారికి అనిపించింది అనమాట, నిజంగా టైం వేస్ట్ చేయకుండా అతను చెప్పాలనుకున్నది చెప్పేశాడు అన్నది నచ్చింది. అదే సమయంలో ఆయన పల్లవి చరణాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాంటప్పుడు అవకాశం ఇస్తే తప్పేంటి అని చెప్పి అవకాశం ఇచ్చారు. ఆయన గోవింద గోవింద లాంటి ఒక సూపర్ హిట్ పాట రాశారు చిరవరి విజయ్ కుమార్ గారు. అలా అవకాశాలను మనం సృష్టించుకోవాలి తప్పితే ఎవరో ఇస్తారని అలాగా ఆశిస్తే మాత్రం ఎక్కువ భంగపాటే. మీరు చాలా 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 పాటలు రాశారు, చాలా పెద్ద పెద్ద సింగర్లు పాడారు, కొత్త వాళ్ళు పాడారు. కొంతమంది అయితే వాళ్ళ ఫస్ట్ సాంగే మీరు రాసిన పాటలు పాడడం వాళ్ళ అదృష్టం. అది మీరు రాసిన పాటల్లో ఏ సింగర్ మీకు చాలా నచ్చారు? ఏ పాట? నేను చాలా ఆరాధించే వ్యక్తి గాయనీమణుల్లో శ్రేయా ఘోషల్. శ్రేయా ఘోషల్ గారు నాకు పాడడమే ఫస్ట్ పాట తరిమే వర్మ. వింటున్నావా? ఆ పాట ఆవిడ ఎంత శ్రద్ధగా అది ఆ విధంగా గొంతు పరంగా నేను ఆరాధించే వ్యక్తి, కానీ వృత్తిపరంగా ఆవిడ వచ్చేటప్పటికి ఆవిడ నేర్చుకుంటున్న శ్రద్ధ చూసి నాకు చాలా అద్భుతమైన అనుభూతి కలిగింది అనమాట. మీరున్నారా సార్ రికార్డింగ్లో? ఉన్నాను. మీరు లిరిసిస్ట్ కాబట్టి మీరు పాడి వినిపించండి, అది ఎలా ప్రొనౌన్స్ చేస్తారో చూసి దాన్ని బట్టి నేను ఫాలో అయిపోతాను అన్నారు ఆవిడ. అలాగా నేను ఎలా పాడుతుంటే అలాగా ప్రొనౌన్సియేషన్ అంటే ఏకసంతాగ్రాహి, భాష రాకపోయినా కూడా భాష వచ్చిన వాడు ఎలా ఉచ్చరిస్తున్నాడో చూసి దాన్ని అదే విధంగా మళ్ళీ ప్రజెంట్ చేయడం అనేది ఆవిడకున్న విద్య అనమాట. అందుకని మీకు తరిమే వర్మ పాట వింటే తెలుగు భాషకి చందని గాయనీమణి పాడిందని అనిపించింది. అవును, అది భగవంతుడు ఇచ్చిందో ఆవిడ సాధన వల్ల తెచ్చుకున్నదో మనకు తెలియదు, కానీ ఆవిడ గొంతులో ఉన్న నాణ్యత వల్ల ఉకారాలు రాసినా కూడా అంత ఆర్కెస్ట్రైజేషన్లో ఆ ఉకారం కూడా కంగమని వినిపిస్తుంది అన్నమాట. అందుకని పాటకి ఎక్కువ గౌరవం చేకూరుతుంది అలాంటి గాయనీమణులు కనుక పాడితే. ఇప్పుడు వస్తున్న మ్యూజిక్కి మీరు అంత ఇదిగా రాసిన లిరిక్స్కి ఆటో ట్యూనర్లు పెట్టి ఎక్కువ మ్యూజిక్ పెట్టి ఆ పదాలని వినిపించకుండా చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? వాళ్ళని అడుగుతారా ఎందుకు వినిపించట్లేదు, వినిపించేలా పాడించండి అని ఏమైనా మీరు చెప్తారా మీ వైపు నుండి? ఇక్కడ వినిపించడంలో 2 రకాలండి. ఒకటి మిక్సింగ్, ఓకే. 2 వాయిస్ని చేసే ఈక్యూ, ఈ ఆటో ట్యూన్ లాంటి ప్లగిన్స్. ఇవన్నీ ఏంటంటే అది సంగీత దర్శకుడు తప్పు అంటే నేను ఎందుకు ఏకీభవించలేను. ఎందుకంటే ఇది శృతి, ఇది బాణి అన్నప్పుడు గాయకులు పర్ఫెక్ట్గా ఆ శృతిలో పాడాల్సిన బాధ్యత గాయకులది. దానికి కావాల్సింది 24 గంటల సాధన. వచ్చే గాయకులు గాయనులు అందరూ వాళ్ళని ప్రశ్నించుకుని రోజుకి ఎంత నేను షోల్లో బిజీగా ఉన్నా, ఎంత రికార్డింగ్స్లో బిజీగా ఉన్నా, నా సాధనకి నేను రోజుకి 6 గంటలు కేటాయిస్తున్నానా లేదా అని వాళ్ళు ప్రశ్న వేసుకుంటే దీనికి సమాధానం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆటో ట్యూన్ అన్న ప్లగ్ఇన్ గురించి సామాన్యులకి తెలియపోవచ్చు, కానీ రికార్డింగ్లో ఉన్న సౌండ్ ఇంజనీర్కి అందరికీ తెలుసు. వాళ్ళ శృతిలో పాడితే అంత ఇప్పుడు తెల్లారిందో మావో మావా అన్న లైన్ ఉందనుకోండి, అది శృతిలో పాడితే ఇలాగే వస్తుంది. శృతిలో పాడలేదు అనుకోండి, దానికి ఆటో ట్యూన్ వేస్తే కొట్టుకోండి తెల్లారిందో అని వస్తుంది. శృతిలో పాడితే అది స్పష్టత వస్తుంది. కాబట్టి ముఖ్యంగా సంగీత దర్శకులకి అలాంటి గాయకులు దొరికినప్పుడు, శ్రేయా ఘోషల్ గారు లాంటి గాయకులు దొరికినప్పుడు ఆటో ట్యూన్ వేసినా కూడా నష్టమే ఉండదు. ఈ టెక్నాలజీని బాగా వాడి ఆ పాట తాలూకా అందాన్ని ఏమన్నా పోగొడుతున్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇప్పుడు శ్రోతలు వైవిధ్యం ఎక్కువ కోరుకుంటున్నారు కాబట్టి 40 సంవత్సరాలు బాలు గారి వాయిస్ విన్న శ్రోతలే, 20 సంవత్సరాలు ఘంటసాల గారి వాయిస్ విన్న శ్రోతలే 2 నెలల కంటే ఒక వాయిస్ని ఎక్కువ వినట్లేదు. పాత పడిపోయింది, ఎవరితో కొత్త వాయిస్ వినాలనిపిస్తుంది అది. అలాంటిదప్పుడు నెలకొక అద్భుతమైన గాయకుడిని పుట్టించలేరు కదా. అదేమి వీళ్ళ దగ్గర మంత్రదండం ఉండదు కదా ఎవరి దగ్గర. అప్పుడు ఆ కొత్త వాయిస్, పెక్యులర్ వాయిస్ ఎవరి దగ్గర ఉందో చూసి వాళ్ళ చేత 2 పాటలు పాడించడం,
దానికి ప్లగ్ఇన్స్ చేసో ఈక్యూలు చేసో ఆ వాయిస్ని బాగా ఉండేలాగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించడం, మళ్ళీ వాళ్ళ బోర్ కొట్టేస్తే ఇంకొకళ్ళని పాడించడం, అలా 6 నెలలకు ఒకళ్ళని మార్చేసే పద్ధతి వచ్చేసింది కాబట్టి దీనికి ఏం చేయలేం మనం. అది శ్రోతలే అయితే వాళ్ళు ఒకే గాయకులను ఆదరించి అయినా వినాలి, లేకపోతే ఇయర్ ఫోన్స్లో పెట్టుకుని లిరిక్స్ ఏంటనేది 1-2 సార్లు విని తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు నార్త్ ఇండియన్ సింగర్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టు వేరే వాళ్ళైతే భాష పైన కాస్త అంటే నిజంగా వాళ్ళకి పాట పైన అంత ప్రేమ ఉండి వాళ్ళు వచ్చి ప్రతి పదాన్ని ఏంటి అని కనుక్కొని పాడుతున్నట్టు ఇక్కడ వాళ్ళు పాడుతున్నారనే మీకు అనిపిస్తుందా సార్? అంటే ఇది వివాదాస్పదమైన అంశమైనా నేను చాలాసార్లు రికార్డింగ్ వచ్చినప్పుడు పేపర్ ఉందా పెన్ ఉందా అని అడిగిన గాయకుల్ని చూశాను. అంటే ఏమి తెచ్చుకోకుండా అక్కడికి వచ్చి పేపర్ మనకంటూ ఒక రికార్డు ఉండాలి మనం పాడిన పాటలు అన్న మనస్తత్వమే తక్కువైనప్పుడు ఇంకా లిరిక్ మీద శ్రద్ధ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అలానే లేనోళ్ళు లేరు, అలాగే వాళ్ళు పాడింది రికార్డింగ్లో ఒక చిన్న బిట్ అయినా కూడా దాన్ని నోట్ చేసుకునే గాయకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు. మరి కాకపోతే దురదృష్టవశాత్తు ఆ శాతం ఎక్కువ ఉన్నారు. మీకు బాగా నచ్చిన పాట అంటే మీరు రాసిన పాటలు కాకుండా వేరే రచయితలు రాసిన పాటలు మీకు బాగా నచ్చిన పాటలు ఏవి సార్? నాకు సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలో నచ్చని పాటలు లేవు. ఓకే. మీకు రాముందడుగేద్దామని పాట రాశారు ఈ మధ్య, కంచె సినిమాలో. దాంట్లో ఖండాలుగా విభజించే జెండాలన్నీ తల వంచే తలపవుదాం, ఆ తలపే మన గెలుపందాం. అంటే ఈ దేశాలు లేకపోతే ఈ సరిహద్దులు ఇవన్నీ మానవులు సృష్టించినవి, నేలంతా ఒకటే. ఆ వసుదైక కుటుంబ భావాన్ని తీసేసి ఇదిగో మా దేశం, దానికి మా జెండా, ఇలా ఖండాలుగా విభజించే జెండాలన్నీ, జెండా అంటేనే మామూలుగా తలెత్తుకుని అనేది సింబాలిక్గా ఉంటుంది, ఎందుకంటే గాలి వేస్తుంటే జెండా పైన అందరికన్నా పైన ఉంటుంది. అలాంటి జెండాలే తల వంచే తలపవుదాం, ఈ అంతరాలన్నీ చెరిపేసి అడ్డుగోడలన్నీ కూల్చేసి మానవులంతా ఒక్కటే అన్న ఒక ఐక్యతా సందేశాన్ని ఇచ్చారు ఆ పాటలో. అంటే ఎటువంటి సినిమాలో ఎటువంటి సన్నివేశానికైనా చాలా బాధ్యతాయుతంగా రాసి దానికి ఒక పాట అన్న ప్రక్రియకు ఒక సార్థకత చేకూరుస్తారు కాబట్టి ఆయన పాటలు అంటే నాకు చాలా ఇష్టం. సార్ ఇప్పుడు పాటల్లో అంత తెలుగు పదాలే వాడకుండా ఇప్పుడు జనరేషన్కి అనుగుణంగా కొన్ని ఇంగ్లీష్ పదాలు, హిందీ పదాలు అలాంటివి వాడుతున్నప్పుడు అంటే ఇంకా జనంకి అర్థం కావాలి అనే అలాంటి పదాలు వాడడమా, లేదంటే వాళ్ళ కోసం ఆబ్వియస్గా ట్రెండ్ అయ్యే పాటలని, లేదంటే ఈ పాటలు అయితే ఈ లిరిక్ పెడితేనే గుర్తుంటాయని అలాగా మీరు కూడా రాశారు ఇంగ్లీష్ పదాలని తీసుకుని వచ్చి. సో అలాంటప్పుడు అంటే నాకు ఈ భాష విషయంలో ఒక చిన్న స్పష్టత ఉందండి. ఎలాంటి పాటలకి ఇంగ్లీష్ వాడాలి, ఎలాంటి పాటలకు తెలుగు వాడాలి. ముఖ్యంగా 1950ల్లో 50వ దశకంలో మాట్లాడే భాషలో తెలుగు కంటే ఇంగ్లీష్ తక్కువ ఉండేది, మనుషులు మాట్లాడుకునే భాషలో. కాబట్టి పాట అనేది సమాజానికి ప్రతిబింబమే కాబట్టి పాటలో భాష కూడా అప్పుడు సమాజం ఎంత శాతం ఏ భాష మాట్లాడుకుంటున్నారో పాటలో కూడా అంత శాతం అదే భాష ఉంటుంది. అది ఇప్పుడు మారే కొద్దీ, ఇప్పుడు మీరే అడిగారు ఇప్పుడున్న జనరేషన్లో అని అడిగారు, ఇప్పుడు తరంలో అని అడగలేదు. కాబట్టి మీలాంటి వాళ్ళని పాటలో ప్రతిబింబించాలంటే మీలాంటి ఒక పాత్ర ఉందనుకోండి సినిమా కథలో, మీలాగా మాట్లాడించాలి, పాట కూడా మీలాగా పాడించాలి. ఎప్పుడు అంటే అది ఆ పాట లైవ్లో ఉన్నప్పుడు, అంటే ఇంట్లో జరిగే ఒక ఫంక్షన్లో పాడుతుందనో, లేకపోతే కాలేజ్లో ఫ్రెండ్స్తో కలిపి పాడుతుందనో అన్నప్పుడు అలా ఇంగ్లీష్ పదాలు హిందీ పదాలు కలుపుతూ ఉంటాం. కానీ అదే అమ్మాయి పాత్ర తన ప్రియుణ్ణి ఊహించుకుంటూ ఒక పాట పాడుతుంది అనుకోండి, వేరే ఏదో అందమైన ప్రదేశాలకు వెళ్ళి, అదేంటి కల్లో పాడుతున్నట్టు కదా. అవును, చాలా పుస్తకాల్లో మాతృభాషకి నిర్వచనం ఏంటంటే మన కళలో ఎక్కువగా ఏ భాష మాట్లాడతామో అది మాతృభాష. ఖచ్చితంగా మీకు ఈసారి ఎప్పుడైనా కళలు గుర్తుంటే అబ్జర్వ్ చేయండి, ఒకసారి మీరు గమనించండి, ఎక్కువ తెలుగులోనే మాట్లాడి ఉండుంటారు మీరు కళల్లో.
కాబట్టి కళలోకి వెళ్ళినప్పుడు మాతృభాష మాట్లాడతాం కాబట్టి అలా పాట కూడా కళలో డ్రీమ్ సీక్వెన్స్ పాట అయినప్పుడు దాంట్లో మొత్తం తెలుగు ఉంటే ఆ పాట అందంగా ఉంటుంది, దాంట్లో ఇంగ్లీష్ ఉంటే పాట పంటి కింద రాయలా ఉంటుంది. ఇది వ్యక్తిగత అభిప్రాయం. అలా ఎప్పుడైనా డ్రీమ్ సీక్వెన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా నేను మొత్తం అంతా తెలుగులో ఉన్నట్టే రాస్తాను. అలాగే ఊహ, మాతృభాషకి ఇంకో నిర్వచనం, మనం ఏ భాషలో ఆలోచిస్తున్నాము ఆ భాషలో అదే మన మాతృభాష. ఆలోచిస్తున్నప్పుడు ఒక మీకు నా మీద కోపం వచ్చింది, నేను వెళ్ళి అతను ఒక్కటి కొట్టాలి అని మనసులో అనుకుంటాం. ఐ వాంట్ బీట్ హిమ్ అనేది మీకు బయటకు వచ్చే ఆలోచనలో తర్జమా అయ్యి పెదవుల నుంచి వస్తుంది. కానీ ఆ మాట మొదట ఆలోచన నేను ఆయన్ని కొట్టాలి అనుకున్నది తెలుగులోనే వస్తుంది అన్నమాట మీకు ఆలోచన. అలా ఆలోచనలో ఏ భాషలో ఆలోచిస్తామో అది మాతృభాష. అలా అప్పుడు లిప్సింక్ లేని ఊహించే పాటలు ఉంటాయి చూడండి, ఒకవేళ లైవ్ అయినా కూడా. ఉదాహరణకి తాను నేను అనేది బైక్ మీద ఇద్దరు వెళ్తూ ఆ అమ్మాయి మీద తనకు కలిగిన భావనలో ఆ అబ్బాయి మీద తనకు కలిగిన భావన మొత్తం ఒక ప్రియుడు పాడే పాట కాబట్టి అది ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆ పాట పాడేటప్పుడు అది తెలుగులో ఉంటుంది మొత్తం. అదే కాలేజ్ కుర్రవాళ్ళు సినిమాకి వెళ్తూనో రోడ్ల మీద ఎంజాయ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోవడం కదా, వాళ్ళ భాషలో ఎంత శాతం ఏ భాష ఉంటుందో ఆ భాషను వాడాలి. అప్పుడు ఇంగ్లీష్ హిందీ పదాలు వేయాలన్నమాట. ఇది నాకున్న స్పష్టత అయితే ఇది. కానీ మీరు ఎక్కువ మీ పాటల్లో చూసుకుంటే అంటే మీరు మాట్లాడేటప్పుడు కూడా చాలా హ్యూమర్ జోడించి మాట్లాడుతూ ఉంటారు. అది మీ వ్యక్తిగతంగా మీలో ఉండిందా సార్? హ్యూమర్ అంటే హ్యూమర్ ధ్వనించేది ఎటకారంలోంచి హ్యూమర్ జనిస్తుందండి. ఓకే. ఆ ఎటకారం అనేది నేను గోదావరి జిల్లాలో పుట్టి పెరగడం వల్ల అది ఆ నీళ్లలోనూ ఆ రక్తంలో అలా వచ్చేసి. ఇంకా కొన్ని అద్భుతమైన కవితలు, దాని తర్వాత ప్రాస ఎక్కువగా మీ పాటల్లో ఎక్కువగా అనిపించేది. అది భలే చమత్కారంగా ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక పదం చెప్తే దానికి అలా కూర్చునే అలవగ్గా ఇంకొకటి చెప్పేస్తూ ఉంటారు. అది ఎలా సాధ్యపడుతుంది సార్? అంటే ఆలోచన అటువైపే ఉంటుంది కదా. ఇప్పుడు కుక్క మనకు పదం తట్టింది అనుకో, దానికి ప్రాసలు ఏమేమి ఉంటాయని వెంటనే ఇది ఆలోచిస్తూ ఉంటాం కదా రచయితలే కాబట్టి. ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు అది, ఇదివరకు ఎప్పుడో అనుకున్నది ఇప్పుడు ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. అక్క తర్వాత కుక్క ఉంటుంది, కుక్క తర్వాత నక్క ఉంటుంది, అంతే. అలా ఏదైనా పదం ఎవరైనా అన్నప్పుడు అలాంటి పదానికి ఎప్పుడో నాకు ప్రాసగా ఇంకో పదం తట్టుండొచ్చు. ఆ పదం వచ్చినప్పుడు దానికి స్పందనగా ఆ తట్టిన పదాన్ని ప్రాసగా మాట్లాడుతూ ఉంటాను. రీసెంట్గా ఎప్పుడైతే మీరు బ్యాండ్ ఫామ్ చేశారో, ఏ యుఎస్ ట్రిప్కి అయితే వెళ్ళారో, అక్కడ ఎప్పుడు కూడా కీరవాణి గారి షోస్లో చూసుకుంటే సార్ చాలా క్రియేటివ్ థాట్స్తో ఒక మంచి అంటే జనాన్ని మొత్తాన్ని ఎంగేజ్ చేద్దాం అనే దృష్టిలో ఒక పాట మిమ్మల్ని రాయమని చెప్పారు. అంటే ఎప్పుడు ఆయన చేస్తూ ఉంటారు. అలాగా మిమ్మల్ని ఈసారి ఒక పాట, అదేంటి ఆడియన్స్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క పదాన్ని తీసుకుని వచ్చి అది మీరు కొంచెం టైంలో మాకు టీవీలో ఇలా చూపెట్టేసరికి అలా అప్పటికప్పుడు రాసిన పాటలు మీరు బాగా ఎంజాయ్ చేస్తారా సార్? మన దృష్టి మొత్తం దాని మీద కేంద్రీకృతం ఉండాలి. అది మనమే పెట్టుకునే పరీక్ష. 20 నిమిషాల్లో నన్ను ఎంతసేపట్లో రాయమంటారు అని వాళ్ళని అడగడం వేరు, మేమే 20 నిమిషాల్లో పాట రాసిస్తామని చెప్పడం వేరు. అది మరి 20 నిమిషాల్లో రాసాం అనేది ఏమో ముందు రాసి పెట్టేసుకుని, ఇప్పుడు ఏదో ఉంటాయి కదా పాటలు, అమ్మ మహా అయితే ఏం అడుగుతారు, అమ్మ మీద అడుగుతారు, లేకపోతే బిడ్డ మీద అడుగుతారు, ప్రేయస్ మీద అడుగుతారు, ప్రియుడి మీద అడుగుతారు, లేకపోతే దేశం గురించి రాయమంటారు. మహా అయితే 7 సిచ్యువేషన్లు తడతాయి. ఆ 7 సిచ్యువేషన్లు రాసి పెట్టేసుకుని ముందే, తర్వాత వాళ్ళు అడిగినప్పుడు ఉన్నదాన్ని 20 నిమిషాలు వెనకాలకి వెళ్ళి వెయిట్ చేసి రాసి పెట్టుకున్నది ఫేర్ చేసి ఇచ్చేస్తే కూడా 20 నిమిషాల్లో రాసినట్టే అనిపిస్తుంది కదా. నమ్మాలి కదా. నమ్మడం కోసం కీరవాణి గారు ఏం చేశారంటే, అయితే వాళ్ళ నుంచే ఒక్కొక్కరి నుంచే ఒక 10 పదాలు ఇమ్మన్నా, ఆ పదాలు పాటలో వచ్చేలాగా రాద్దాం, అప్పుడు ఖచ్చితంగా అది చూసేవాళ్ళకి కూడా నమ్మడానికి బాగుంటుంది అని అన్న ఉద్దేశంతో ఆయన ఆ ప్రక్రియ పెట్టి 20 నిమిషాలు టైం ఇచ్చారు అనమాట. అది 20 నిమిషాల్లో రాశారు. 20 నిమిషాల్లో రాశారు.
వాళ్ళు ఇంకా అంతర్జాలం ఇలాంటి పదాలు కూడా ఇచ్చారు. అవును, ఏదో ఒక క్లిష్టమైన పేరు కూడా ఇచ్చారు దాంట్లో, స్వక్ష అని. స్వక్ష ఆ పదాన్ని ఎవరు వినలేదు. ఆ ఫస్ట్ టైం దాని అర్థం ఏంటో కూడా మనకి అంటే అందులో చెప్పేంత వరకు కూడా. అది కీరవాణి గారు అక్కడే అడిగారు, స్వక్ష అంటే ఏంటండి అని ఆయన అడిగితే, విష్ణు సహస్రనామంలో వచ్చే విష్ణు మహావిష్ణు పేర్లో స్వక్షుడు ఒకటండి, స్వక్ష అని చెప్పారు ఆ ప్రేక్షకుడు. ఒక ఆవిడ అమ్మ అమ్మయ్య అనుకున్నాను, అమ్మ అనగానే అమ్మయ్య అనుకున్నాను. శిల్పం దొరికేసిన ఒక అమ్మ మీద రాయొచ్చు పాట. అప్పుడు ఏ పదాన్నైనా దానికి లింక్ చేసేలాగా వచ్చిందనమాట. అమ్మ అనుమాటే నే నేర్చుకున్న తొలి శ్లోకం, అమ్మ ఒడే కదా నాకు నేల మీది స్వర్గం అని. ఈ లోపు ఏంటి, కీరవాణి గారు తర్వాత పాట పంచదార బొమ్మ బొమ్మ పాడాలి. దానికి లింక్ కలపడం కోసం ఆయన ఏం చేశారు, 9 పదాలు ఆడియన్స్ నుంచి వచ్చినాయి కదా, నేను 10వ పదం నేను ఇస్తున్నాను, 10వ పదం ఏంటంటే బెల్లం రాసుకున్నాను. బెల్లం అని రాసుకుని నన్ను పంపించేసి, ఇప్పుడు ఆయనకి బెల్లం ఇచ్చాం కదా మనం పంచదార లాంటి పాట పాడుకుందాం దాన్ని కలిపేసి పంచదార బొమ్మ బొమ్మ పాడించారు. కాబట్టి ఆ బెల్లాన్ని కూడా కలపాలి. అప్పుడు పసికందుగా బుల్లి పసికందుగా నేనుండిన ఆ సమయం, అమ్మ మనసే కదా నాకు అన్నీ చూపించిన అంతర్జాలం. అంటే యూత్లో ఉన్నప్పుడు కంప్యూటర్ మనకి ఇంటర్నెట్ అన్నీ చూపిస్తుంది మనకి. చిన్నప్పుడు మనకి లోకాన్ని చూపించేది అమ్మే కదా, అమ్మే మనకి అమ్మ మనసే మనకి ఇంటర్నెట్ అన్నమాట. అలా కలిపాను అనమాట. అమ్మ ప్రేమే కదా ఆ వయసులో బెల్లం పాలు. అమ్మతనాన్ని చూడడం కోసమే, అమ్మకి కొడుకుగా పుట్టడం కోసమే దేవుడైనా ఇన్ని అవతారాలు ఎత్తుతాడన్న మీనింగ్ వచ్చేలాగా ఆయన స్వక్ష పదం ఇచ్చాడు. కాబట్టి స్వక్షుడు అంటే విష్ణువు కాబట్టి స్వక్షుడైన ఎత్తాడు శతకోటి అవతారాలు అని అక్కడతో ముగించాను అనమాట. చాలామంది సింగర్స్కి అయితే ట్రాక్లు పాడిన తర్వాత ఫైనల్ సాంగ్ ఎవరు పాడతారో వాళ్ళకి తెలీదు, ఇలా ఉంటాయి. లిరిక్ రైటర్స్కి ఈ పాట రాయాలి, సిచ్యువేషన్ ఇలా చెప్పేసిన తర్వాత మీరు పాట రాసుకుని వచ్చిన తర్వాత ఈ పాట సరే ఈసారికి వేరే లిరిక్ రైటర్కి ఇద్దాము, అలా ఏమైనా మీరు ఎదుర్కొన్నారా సార్? స్టార్టింగ్ జరుగుతూ ఉంటాయండి, ఎప్పుడు అది నిరంతర ప్రక్రియ. అది కాకపోతే ఏంటంటే సింగర్స్కి ఒక 130 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. రైటర్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సినిమా పాటలు కాకుండా మీరు ఎలాంటి పాటలు రాయడానికి బాగా ఇష్టపడతారు? మనకి ఆ పాట రాయాలనుకున్నప్పుడు ఎదురైన సందర్భాన్ని బట్టి, ఉదాహరణకి ఉరి ఘటనలో 19 మంది సైనికులు వాళ్ళకి తెలియకుండా దొంగ దెబ్బ కొట్టి ఉగ్రవాదులు చనిపోయారు. ఆ టైంలో నాకు పాట రాయాలనిపించింది అనుకోండి, సైనికుల మీద రాస్తారు. ఎలా తీర్చుకోగలం నీ రుణం, ఎలా మరచిపోగలం నీ త్యాగం, హే జవాన్ హే మహాన్, అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అలా నాకు పాట రాయాలనిపించినప్పుడు నాకు ఎదురైన సంఘటన ఏంటో చూసి దాన్ని బట్టి ఒక్కోసారి హాస్యాస్పదంగా రావచ్చు. అలా మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసేది ఎలాంటి లిరిక్స్, ఎలాంటి పాటలు రాస్తే మీకు ఒక సంతోషం వస్తుంది? నేను మొదటగా రాయడాన్ని ఎంజాయ్ చేస్తానండి. ఎలాంటి పాటలు ఎంజాయ్ చేస్తానంటే, నేను ఎంజాయ్ చేసేది పాట కంటే కూడా వెరైటీ, విభిన్నత, వైవిధ్యాన్ని నేను ఎక్కువ లైక్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ 3 నెలల్లో కాస్త ప్రేమ పాటలు ఎక్కువ రాసాను అనిపించింది అనుకోండి, ఆ తర్వాత 3 నెలల ఐటమ్ సాంగ్స్ రాయడాన్ని ఎంజాయ్ చేస్తాను. ఆ 3 నెలల ఐటమ్ అయిన తర్వాత కొంచెం హ్యూమర్ ఉన్న పాటలు రాద్దాం అనుకుంటాను. ఆ తర్వాత కాస్త విరహ గీతాలను, కాస్త వేదన బరువు ఎక్కువ ఉన్న పాటలు రాయాలనుకుంటాను. అలా 3 నెలలకి నా అభిరుచులు మారిపోతూ ఉంటాయి. ఓకే, అలా ప్రతి పాటని ఎంజాయ్ చేస్తారు మీరు, వైవిధ్యాన్ని ఎక్కువగా. లిరిక్ రైటర్స్, ఇప్పుడు మీ కొలీగ్స్ వాళ్ళందరితో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది సార్? మామూలుగా ఏంటంటే వృత్తి అనేటప్పటికీ ఒకళ్ళు ప్రవర్ధమానంగా ఉంటే
కాస్త అసూయ కలగడం, లేకపోతే మనకన్నా ఒకళ్ళు తక్కువగా ఉంటే చిన్న చూపు కలగడం అనేది మనిషికి సహజం ఉండేది, అది ఎవరు కాదనలేరు. కాకపోతే ఇక్కడ మా వరకు వచ్చేటప్పటికి పాటల రచయితలు అవసరానికంటే తక్కువ ఉన్నారు. 100 మంది కావాలనుకోండి 20 మంది ఉన్నారన్నమాట. కాబట్టి అన్ని స్థాయిల్లో ఉన్న రచయితలకి ఏదో విధంగా పని ఉంటుంది. ఒక పాట వల్ల పేరు వస్తుంది, ఒక పాట వల్ల డబ్బు వస్తుంది, ఒక పాట వల్ల రిలేషన్స్ పెరుగుతాయి. ఇలా అందరూ అన్ని విధాల సంతృప్తి చెందుతున్నారు. కాబట్టి పెద్దగా ఆ అసూయ అనేది పైకి వచ్చే అవకాశం లేదు. అది ఎప్పుడైతే లేదో కాస్త ఎటకారం మాటలో మీకేంటి బాబు రాసేసుకుంటున్నారు అని ఆ మాటలు ఉండవు అనమాట. మామూలు ఇరుగు పొరుగు ఎలా ఉంటారో అలాంటి సంబంధ బాంధవ్యాలే ఉంటాయి లిరిక్ మధ్య. ఇప్పుడు కొన్ని పాటలు మంచి మంచి పాటలు కొన్ని సినిమాలకి రాసినప్పుడు, ఆ సినిమాలు బాగా ఆడినప్పుడు, ఆ పాటలు ప్రాచుర్యం పొందలేనప్పుడు ఏమనిపిస్తుంది సార్? అరే మంచి పాట, అరే ఈ సినిమాలోకి వెళ్ళిపోయింది అని అనిపిస్తుందా? లేదంటే ఈ పాట కూడా గుర్తింపు వస్తే బాగుంటుంది అని అనుకుంటుంటారా? అంటే ముఖ్యంగా ఒక పాట ప్రజాదరణ పొందాలంటే ముందు ప్రజల్లో చేరాలి. చేరిన తర్వాత నచ్చితే ఆదరిస్తారు, నచ్చకపోతే ఆదరించరు. ఆ చేరాలంటే ఇప్పటి కాలంలో ఏంటంటే ఇదివరకు అంటే ఓ సినిమా ఆడియో రిలీజ్ అవుతుందంటే, నేనైతే స్టూడెంట్గా ఉన్న టైంలో ఓ సినిమా ఆడియో రిలీజ్ అవుతుందంటే బాగా పెద్ద సినిమాలు అయితే తెల్లవారుజాము 4 క్యూ ఉండేది ఆ క్యాసెట్ షాపులో. ఇప్పుడు ఆ చేతిలోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత, జ్యూక్ బాక్స్లో వచ్చిన తర్వాత అవి మనకు దొరకవు అన్న భావం పోయి ఖాళీ ఉన్నప్పుడు విందామని అని అనుకోవడం, తర్వాత అవి వినకుండా అయిపోవడం జరుగుతుంది అనమాట. అందువల్ల ఈ సమయంలో పాటలు హిట్ అవ్వాలంటే అది ఖచ్చితంగా హిట్ సినిమాలో పడాలి. కాబట్టి ఖచ్చితంగా పాట రాసేటప్పుడే పాట బాగా రావాలి అని కోరుకునే దానికంటే కూడా సినిమా హిట్ అవ్వాలని కోరుకునే సందర్భాలు ఎక్కువ అయిపోతాయి ఇప్పటి రోజుల్లో. లో బడ్జెట్ సినిమాలు, పెద్ద సినిమాలు, ఈ రెండిట్లో పాటలు ఒకే రకంగా రాస్తారా సార్? అంటే ఇది చిన్న సినిమా కదా, ఇలాగే పర్వాలేదులే అని అలా రాస్తారా? లేదు అంటే లేదు, నన్ను అప్రోచ్ అయ్యారు, నా స్టైల్లో ఈ పాట అడిగారు కాబట్టి 100% నేను ఇచ్చి రాస్తాను అని రాస్తారా? అంటే ఒకటేంటంటే పాట రాయడానికి బడ్జెట్ అవుదండి బేసిక్గా. ఈ పాట రాయడానికి ఇంత బడ్జెట్ అవుద్ది అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు బాహుబలి తీయాలంటే ఇన్ని కోట్లు అవుద్దని లెక్క ఉంటుంది ఆ గ్రాఫిక్స్ వల్ల, వాటి వల్ల. అలాగే పెళ్లి చూపులు సినిమా తీయాలంటే తక్కువ ఖర్చుతో చేయొచ్చు, రెండు విజయవంతమైన చిత్రాలు. అలాగే పాటల విషయంలో కూడా నా పాటల్లో కూడా ఉదాహరణ తీసుకుంటే పచ్చబొట్టేసిన పాట పెద్ద సినిమాలో పాట ఎంత విజయవంతమైందో, ఊహలు గుసగుసలాడే ఏం సందేహం లేదు పాట కూడా అంతే. ఆ రెండు బడ్జెట్లకి చాలా తేడా ఉంటుంది. ఆ రెండు సినిమాలకి నేను తీసుకునే పారితోషికాల్లో కూడా చాలా తేడా ఉంటుంది. కానీ ప్రయత్నంలో తేడా ఉంటుందండి. ఎందుకంటే మనం డబ్బుని నమ్ముకుని ఇంత డబ్బు కోసం ఇంత డబ్బు సంపాదిస్తాం అన్న ఆశయంతో రాలేదు కదా, ఇన్ని మంచి పాటలు రాయాలి అన్న ఆశయాలతో వస్తాం. కాబట్టి పాట రాసేటప్పుడు ఆ పాట మీదే పూర్తి ఏకాగ్రత ఉంటుంది తప్పితే అది చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే నా నమ్మకం, ఒక దర్శకుడు ఒక సన్నివేశాన్ని మన మెదడులోకి ఎక్కించినప్పుడు మనం అది సరిగ్గా ఎక్కించుకుని ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, నిశ్శబ్దమైన వాతావరణంలో మొదలు పెడితే వచ్చే మొదటి లైన్ చూసారా, అదే బెస్ట్ అవుట్పుట్ వస్తుందని నా ఉద్దేశం. దాన్ని గ్రహించగలిగినప్పుడు మంచి పాటలు వస్తాయి, గ్రహించలేనప్పుడు మంచి పాటలు రావు. ఒకవేళ వాళ్ళు చెప్పిన తార్కికంగా చెప్తే ఎందుకు నచ్చలేదో ఆ తర్కానికి నేను అర్థం చేసుకుని మళ్ళీ అంతే ప్రయత్నం చేసి మళ్ళీ రాసినప్పుడు మంచి అవుట్పుట్ వస్తుంది. అలా కాకుండా నేను రాసిన నచ్చలేదు ఇంకేదో కావాలనుకున్నప్పుడు ఒక్కోసారి మంచి పాట రావచ్చు, రాకపోవచ్చు. కానీ పాట బాగా రావడానికి ఆ పాట బడ్జెట్కి సంబంధం లేదు. ఇంత మంచి జర్నీ, ఎంతో హ్యాపీగా ఉండే మీ లైఫ్, ఇదంతా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇంత సక్సెస్ ఉన్నప్పుడు అందరూ అనంత్ శ్రీరామ్ అని ఇలా గర్వంగా చెప్పుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు మీరు? అంటే నేను భావించేది ఏంటంటే, మనం రాసేది ఇదంతా కూడా
మనం ఏం చదువుకున్నాం ఏం నేర్చుకున్నాం అన్నీ వదిలేస్తే ఆ పేపర్ ముందు కూర్చున్నప్పుడు పైనుంచి అది ఒక దివ్యశక్తి అంటారా, లేకపోతే సరస్వతీదేవి అంటారా, లేకపోతే ఎవరి మత విశ్వాసాల ప్రకారం వాళ్ళు ఒక దివ్యశక్తి అయితే ఆ పెన్లోకి ప్రవేశించి రాయకపోతే మంచి పాటలు రావు అనేది నా ఉద్దేశం. నేను అది నమ్ముతున్నాను కాబట్టి ఒకవేళ నేను బాగా రాయిస్తే ఆ దివ్యశక్తి ఎక్కువ నా మీద దయ చూపినట్టు, నేను బాగా రాయకపోతే ఆ దివ్యశక్తి నా మీద ఎక్కువ దయ చూపినట్టు. అందులో నా గొప్పతనం లేదు, నా తప్పు లేదు కాబట్టి ఒక గొప్ప పాట రాసినా కూడా ఒక చెత్త పాట రాసినా కూడా నేను కాదు కాబట్టి దానికి సంబంధించిన భావోద్వేగాలకి నేను లోనవును అనమాట. అందుకని ఇప్పుడు ఏదైతే నా స్థానం ఉందో అది పెద్దదో చిన్నదో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న స్థానానికి నేను మరీ ఆనందభరితుడిని కావట్లేదు, మరీ నిరుత్సాహం పట్టలేదు. చాలా బ్యాలెన్స్డ్గా. సార్, ఈరోజు నేను అడిగిన వెంటనే వచ్చి ఇంత మంచి ఒక పాట గురించి, ఆ పాటలో అంత మీనింగ్ ఉందా అనేలాగా కొన్ని ఉదాహరణ, ఆఫ్కోర్స్ అన్ని మీరు రాసిన పాటలన్నీ మనం మాట్లాడుకోలేకపోయినా కొన్ని విషయాలు ఎవరికి తెలియనివి అవన్నీ మాట్లాడుకుని నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. నేను నా కెరియర్ స్టార్టింగ్లోనే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, ఇంత మంచి ఇది అవ్వడం, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. అడిగిన వెంటనే ఇదే ఉందండి, నాదే ఉంది ఇందులో. మాకు కూడా పాట గురించి, పాట వినిపించడానికి 3 నిమిషాల సమయం ఉంటుంది కదా, పాట గురించి చెప్పడానికి ఎంత సమయం అయినా కేటాయించవచ్చు. అది పంచుకోవాలని ఉంటుంటుంది. అలా అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి వేదికల్ని ఎప్పుడు వాడుకుంటూ ఉంటాం. అందులోనూ ఐ డ్రీమ్స్ అంటే ఇప్పుడు అంతర్జాలంలో కాస్త ఎక్కువ ప్రచారం పొందింది కాబట్టి ఈ వేదిక ద్వారా కూడా నా అభిప్రాయాలు పంచుకుంటున్నానంటే ఇవి ఖచ్చితంగా యువత హృదయాల్లోకి నేరుగా చేరిపోతాయి. ఇలాంటి వేదిక కూడా దొరకడం మా తరానికి అదృష్టం. ఆ వేదిక మీదకి నన్ను తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ మీడియా. త్వరలో ఒక ముఖాముఖి కార్యక్రమంలో మిమ్మల్ని కలవబోతున్నాను. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి iDreammedia.com.